అందరికీ నమస్కారం. చిత్రాలోచన పాడ్కాస్ట్‌కి స్వాగతం. ఇవాళ ట్రిప్పింగ్ ఆన్ ఆర్ రీవిజిటింగ్ ఎ క్లాసిక్. క్లాసిక్ అనొచ్చు ఎందుకంటే డైరెక్టర్ పేరు మారిపోయింది సినిమా తర్వాత. బట్ యాహ్! ట్రిప్పింగ్ ఆన్ అనే సెగ్మెంట్‌లో భాస్కర్ భాస్కర్‌గా డైరెక్ట్ చేసి భాస్కర్‌గా పేరు పొందిన 'బొమ్మరిల్లు' సినిమా గురించి మాట్లాడబోతున్నాము. ఆహ్, యెస్. మ్యూజిక్ డీఎస్‌పీ, లిరిక్స్ ఐ థింక్ శాస్త్రి గారు. కొన్ని పాటలు అన్ని పాటలు కాదనుకుంటా, కొన్ని పాటలు శాస్త్రి గారు. యాహ్! సో, శ్రీకాంత్ అడ్డాల అసిస్ట్ చేశారంట ఈ సినిమాకి. యాహ్! ఆహ్, అంటే ఆ టైంలో ఆహ్, షేక్ చేసింది ఇండస్ట్రీని ఆల్మోస్ట్ ఈ సినిమా. యాహ్! ఆహ్, డబ్బుల పరంగా గానీ, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కెళ్ళి మల్టిపుల్ టైమ్స్ చూడడము, ఫ్యామిలీ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవ్వడం. సర్ప్రైజింగ్‌లీ ఇట్ ఈస్ ఎ టేక్ ఆన్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌షిప్ అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్, అంటే వాడి పర్సనల్ లైఫ్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది. బట్ బోత్ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు రిలేట్ అయ్యి సినిమాకెళ్ళారు ఈ సినిమాకి. సో, యాహ్! ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా అంటారు. బట్ ఇట్ హాస్ ఎ వెరీ మోడర్న్ అవుట్‌లుక్ ఓన్లీ అని చెప్పాలి సొసైటీ మీద. బట్ యెస్. క్రెడిట్స్ టు భాస్కర్ దేర్. ఆయన అట్లా తీసాడు సినిమాని. అండ్ ఈ ఆర్గ్యుమెంట్‌ని, సో, దీంట్లో మ్యారేజ్ గురించి తక్కువే ఉంటుంది. బట్ అలాంటి ఇంకో ఎక్స్‌పెరిమెంటే ఆహ్, 'ఆరెంజ్‌లో' చేస్తాడు. 'ఆరెంజ్.' అది వర్కౌట్ కాలేదు. యాహ్! బట్ యాహ్! నేను సినిమా థియేటర్‌లో చూసా చిన్నప్పుడు. ఆహ్, యాహ్! చాలా నచ్చింది. హ్యూజ్ అప్స్ ఫర్ జెనీలియా గారు. ఆవిడ లేకపోతే అంటే సిద్ధార్థ్ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తారో, జెనీలియా వచ్చిన తర్వాత లైవ్లీ అయిపోతది మొత్తం స్క్రీన్. అండ్ అంటే ఈచ్ ఆఫ్ దెమ్ వేర్ ప్లేయింగ్ దేర్ పార్ట్ ఆయన రాసిన రోల్‌లో. బట్ యాహ్! ఆ సినిమా తర్వాత జెనీలియా చాలా పెద్ద ఫ్యాన్ నేను జెనీలియాకి. సో, యాహ్! యాహ్! సో, నేను ఈ సినిమా గురించి ఒక ప్రత్యేకమైన ఇది గుర్తుందనమాట. ఏంటి అంటే సినిమా థియేటర్‌లో చూసిన. అప్పట్లో 'దిల్ రాజు' అడ్డా ఉంటుండే శాంతి థియేటర్. సో, శాంతి థియేటర్‌లో యాహ్! చూసిన ఇప్పుడు నేను. కూడా అనుకుంటా. ఇప్పుడు గూడా యాహ్! లైక్ టు సర్టెన్ ఎక్స్‌టెంట్ యాహ్! ఇప్పటికి గూడా. సో, అంటే శాంతి లాస్ట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ బికాజ్ మెయింటైన్ సరిగ్గా చేయట్లేదు, స్క్రీన్ సరిగ్గా యాహ్! లేదు అని. అవును. యాహ్! బట్ అప్పట్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్, శాంతి చాలా ఫేమస్ ఉంటుండే. యాహ్! శాంతి వరకు ఫేమస్ ఆర్టీసీ ఉండే. బస్సులు దొరకకపోతే ఇక్కడికొచ్చి తీసుకుంటుండే కదా! ఈ సినిమా పెద్ద పెద్ద సినిమాలొస్తే, రిలీజ్‌లొస్తే ఇక్కడికే వచ్చేటోళ్ళం. సో, యాహ్! శాంతికి అది పోయింది. ఆ ఖ్యాతి అనేది తగ్గిపోయింది రాను రాను. బట్ అప్పట్లో చాలా, చాలా చాలా ఫేమస్ ఉంటుండే. సో, అక్కడ చూసినట్టు చాలా బాగా గుర్తుంది. అండ్ ఇంకా ఆఫ్‌కోర్స్ ద ఐకానిక్ 'మమ్ము కాచినవాడు.' ఇట్ బికేమ్ అంటే అది అంతగా యాహ్! గుర్తుండిపోయడానికి కారణం గూడా ఈ సినిమా. ఇంకా అంటే చాలా కారణాల్లో ఈ యాహ్! సినిమా గూడా అన్నమాట. అది అది హ్మ్. గాకుండా సినిమా చూసొచ్చిన తర్వాత అంటే అప్పుడు బచ్చగాడిని స్కూల్‌లో గదా! సో, అండ్ నే నాట్ ఎగ్జాక్ట్ మా అయ్యతో గాదు గానీ, మా అమ్మతో గొడవ పడ్డా అనుకుంటా ఈ సినిమా చూసేసిన తర్వాత. యాహ్! అండ్ ఆఫ్‌కోర్స్ సిల్లీ రీజన్స్ వాడికి ఉంటాయి. గొడవ పెద్ద పడనీకి రీజన్ కావాలి. అంతే. ఓ రీజన్ కావాలంతే. సినిమా చూసిన తర్వాత ఏదో సమ్ సిల్లీ రీజన్ పైన కొట్లాడినట్టు బాగా గుర్తుంది నాకు. సో, అట్లా గుర్తుండిపోయిందనమాట. బట్ ఓవర్ ది ఇయర్స్ చాలా సార్లు చూడడం జరిగింది. అండ్ యాహ్! ఐకానిక్ స్టేటస్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆన్ ఆల్ ఫ్రంట్స్ అంటే యాక్టింగ్‌లో, రైటింగ్‌లో, కామెడీలో, డైలాగ్స్. డైలాగ్స్‌లో. సో, అంటే సినిమా గూడా ఒక పారడీకి చేయగలిగినంతగా జనాల్లోకెళ్ళిపోయింది అంటే, అంతలా అచ్చుపడిపోయింది సినిమా. సో, హీస్ హీ యాక్చువల్లీ సక్సీడెడ్ ఇన్ క్వెషనింగ్ ద సొసైటీ ఆన్ సో మెనీ లెవెల్స్. అండ్ వాళ్ళ లోపలికెళ్ళిపోయి వాళ్ళతో పాటు కూర్చొని, ఇప్పుడు మాట్లాడదాం మనం అని జెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడతాడు. అండ్ వాళ్ళ హ్మ్. లోపలికెళ్ళిపోయిండని ఎందుకంటున్నా అంటే, లిటరల్లీ ఆయన పేరు మారిపోయింది. హి హాస్ బొమ్మరిల్లు బికేమ్ ఎ హౌస్‌హోల్డ్ నేమ్. బొమ్మరిల్లు భాస్కర్ లాగా. అండ్ డైలాగ్స్ పరంగా గుర్తుండిపోవడం. సో, డైలాగ్స్ అండ్ యాహ్! పాటలు అసలు నువ్వు నేను ఇవాళ రిఫర్ చేయగలగడం. మళ్ళీ వింటుంటే ఎన్ని డైలాగ్స్. ఫస్ట్ 'సత్తి ఒక మంచి పనోడు' అది సినిమా ఓపెనింగే వస్తది. యెస్. అది గుర్తుంటది. నా చేతులు ఇంకా నీ చే నా చే ఇంకా నీ హ్యాండ్స్‌లోనే ఉన్నాయని లాస్ట్‌కి అంటాడు అది. చేతిలో ఉన్నాయి అంతా నాన్న. నువ్వే చేసావు. అంత అంతా మీరే ఇంకేం చేశారు. గావాలి? ఇట్లా అంటే ఎమోషనల్, కామెడీ అన్నిట్లో యెస్. డైలాగ్స్ అన్నీ గుర్తుంటాయి.
యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, అది ఆ సినిమా చేయగలిగింది. అంటే, అది సినిమా హ్మ్. చేయగలిగిందంటే, వాళ్ళు పని పట్టుకొని ఏదైనా చేయాలనుకోలేదు. అది జరిగిందలా. యాహ్! ఆర్గానిక్‌గా అది హ్మ్. హ్మ్. థింగ్స్ ఫెల్ ఇన్ ప్లేస్ అంటారు గదా! సో, అలా జరిగింది. సో, అందుకోసం ఆహ్, థాట్ ఈస్ వేర్ ద ఫిల్మ్ సక్సీడెడ్ ఫర్ ద మోస్ట్ పార్ట్. సో, ఇంకా ఆ సినిమా చెప్పిన విషయాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. యాహ్! సో బ్రీఫ్‌గా సినిమా గుర్తు లేకపోతే అది ఇట్స్ వెరీ రేర్ ఇన్‌స్టెన్స్. బట్ స్టోరీ ఏంటి అంటే ఒకడుంటాడు. వాడు కొంచెం వాడికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటదనమాట. వాడు వాళ్ళ యాహ్! నాన్న షాడోలోనే బతికేస్తూ ఉంటాడు. సో, ఆ షాడో నుంచి బయటికొచ్చి నాకంటూ నేనొకటి ప్రూవ్ చేసుకోవాలి. ఈ సొసైటీలో నేను నిలబడాలి అని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో, వాడు సొంతంగా బిజినెస్ పెట్టాలనుకుంటూ ఉంటాడు. బట్ వాళ్ళ నాన్న హి హాస్ అదర్ ప్లాన్స్. సో, పెళ్లి చేస్తే వీడు సెట్ అయితాడు. సచ్చినట్టు ఆఫీస్‌కొస్తాడు అన్నట్టు వాళ్ళ నాన్న పెళ్లి చేస్తాడు. బట్ ఆ అమ్మాయి చూడ్డానికి బావుంటది. అంతా ఉంటది గానీ వెనెవర్ షీ టాక్స్ షీ ఈస్ ఆల్సో లైక్ ద సేమ్. అంటే వీడి జిరాక్స్ కాపీ లాగా కనపడతది ఆ అమ్మాయికి. మా నాన్న చెప్పాడు నీ గురించి ప్రతి దాంట్లో మా నాన్న ముందు వెనక. సో, హి మూవ్స్ అవే అండ్ ఎవెన్చువల్లీ వాడికి జెనిలియా కనబడుతుంది. జెనిలియా హాసిని ఆమె పేరు సినిమాలో. అండ్ నాకు చాలా నచ్చుతుంది. బికాజ్ షీ ఈస్ వెరీ ఇండిపెండెంట్. ఒక్కతే తిరుగుతా ఉంటది. వెరీ ఎక్స్‌ట్రోవర్టెడ్. సో అండ్ దెన్ కాన్‌ఫ్లిక్ట్ ఎక్కడొస్తుంది అంటే 'ప్రకాష్ రాజ్' హూ ఈస్ ద ఫాదర్. ఆయనకు తెలిసిపోతది దట్ దీస్ 2 ఆర్ వీడు రోడ్డు మీద ఐ లవ్ యూ అన్నప్పుడు చూస్తాడు. సో దెన్ హాసిని కమ్స్ టు వీడి పేరేముంటది సినిమాలో 'సిద్ధార్థేనా'? సిద్ కాదు. యాహ్! సిద్దు అని ఉంటది. సిద్ధు. సో సిద్ధు వాళ్ళ ఇంటికొస్తది. ఆమొచ్చి 1 వీక్ ఉంటది. అండ్ దెన్ లాట్ ఆఫ్ షిట్ హ్యాపెన్స్ దేర్. లాట్ ఆఫ్ కామెడీ అండ్ లాట్ ఆఫ్ షిట్ హ్యాపెన్స్. ఎవెన్చువల్లీ దే గెట్ బ్యాక్ టుగెదర్. గెట్ బ్యాక్ టుగెదర్ అయ్యేటప్పుడు ఫైనల్లీ ద ఫ్యామిలీ లిటరల్లీ కన్ఫ్రంట్స్ ద ఫాదర్. It's just హ్మ్. not Siddharth. Family confronts the father, and they sit down and have a conversation. సో అది సినిమా. యెప్. సో సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటి అంటే ఎక్కడైతే సీరియస్ టోన్ తీసుకుంటుందో నెక్స్ట్ సీన్ అది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కామెడీతో. అది ఐదర్ విత్ సునీల్ క్యారెక్టర్ ఆర్ సిద్ధార్థ్ క్యారెక్టర్ ఆర్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆర్ ప్రకాష్ రాజ్తో కూడా. ఇప్పుడు ప్రకాష్ యాహ్! రాజ్తో వాళ్ళ హ్మ్. ఫ్రెండ్స్ వెళ్ళి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అక్కడ జరుగుతుంది యాహ్! కాన్వర్సేషన్. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి ప్యాసిఫై చేయడానికి ట్రై చేస్తుంటారు కానీ వాళ్ళ భయము ఈయన మాట వినడు అన్న దాని నుంచి కామెడీ జనరేట్ అవుతూ ఉంటుంది. సో యాహ్! ఆడియన్స్ ని అంటే ఎంత ఎంత సీరియస్ పాయింట్ చెప్పాలనుకుంటున్నా హుక్ చేయడానికి కామెడీ అనేది చాలా 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 బాగా వాడతాడు ఈ సినిమాలో. అండ్ ఐ థింక్ ఆ సినిమా టోనే అది. అంటే అది ఇందాక పృథ్వీ అన్నట్టు కాన్షియస్‌గా కూర్చొని చేద్దామని చేసింది కాదు. వాళ్ళు ఇలాంటి సినిమానే తీద్దాం అనుకున్నారు భాస్కర్ ఆయన. అంటే ఇట్లనే ఉంటది ఒక హౌస్ హోల్డ్‌లో ఇట్లాంటి సో, అట్లా మాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏసి, జూమ్ చేసి చూపించే టైప్ కాదు భాస్కర్ జనరల్లీ. యెస్. అంటే ఇట్లా ఉంటది ఇట్లా. బికాస్ ఏదో ఏదో ఉంటది కదా! ఫర్ మెనీ పీపుల్ హ్మ్. నీ ఎస్కేప్ ఏంట్రా అంటే ఇఫ్ యూ డు నాట్ నో వాట్ టు డు యూ జస్ట్ క్రాక్ సమ్ రాండమ్ జోక్స్ కదా! సో యాహ్! అంటే ఆహ్, వాళ్ళ ఇంటెన్షన్ అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూడగలిగే అట్మాస్ఫియర్ ఫస్ట్ క్రియేట్ చేసేసి ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ నేచర్‌లోనే అదే హ్మ్. టొనాలిటీలో తీసుకెళ్ళాలన్నట్టే ఉంటది కదా సినిమా. సో, హ్మ్. అందుకే ఆహ్, ఆహ్, అంటే 2 ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒక కష్టమైన విషయమే చెప్పాలి అంటే దానిపైన సినిమా తీయాలి అంటే. సో, ఐడెంటిటీ క్రైసిస్ దాన్ని డైరెక్ట్‌గా అంటే హెడ్ ఆన్ టాకిల్ చేయకుండా మెల్లగా లైక్ వాళ్ళ ఫాదర్‌కి ఒక పెద్ద షాడో ఉంటది. సో, అంటే వాళ్ళ వాళ్ళ ఫాదర్ కిందనే వీడుంటాడు. సో, హ్మ్. వీడు తొక్కబడిపోతున్నాడు. అంటే వాడి పైన అది లైక్ ఇంపోజ్ చేయబడుతున్నాయి అవి ఇవి. అండ్ వాడికంటూ ఒక సొంత వాయిస్ లేదు. అండ్ వాడిని ఆహ్, వీడు ఎలా అయితే ఆలోచిస్తున్నాడో అలా ఆలోచించని ఒక అన్నయ్య ఉంటాడు. ఎందుకంటే ఆ అన్నయ్య హ్మ్. ఒక సెల్ ఫోను, కార్‌కి ఆశపడిపోయి అన్నీ సమర్పించేసుకున్నాడు అన్నట్టే ఒక డైలాగ్ కూడా ఉంటది సినిమాలో. సో, అది కూడా పెడతాడు ప్యారలల్లీ. సో, అండ్ ఆఫ్‌కోర్స్ అగైన్ మనం టైమ్ లైన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, 2005లో వచ్చిన సినిమా. సో, అప్పుడున్న ఆడియన్స్ ఎలా పర్సీవ్ చేస్తారనే జడ్జ్‌మెంట్ కూడా ఉంటది కదా వాళ్ళకి. ఆఫ్‌కోర్స్ ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ అంత డబ్బులు పెడుతున్నప్పుడు అది రిటర్న్ రాగలిగే రా రా రావాలి. ఆ కాలిక్యులేషన్స్ అవన్నీ ఉంటాయి కదా! సో, యూజువల్లీ. అందుకే ప్యాకేజింగ్ అంటే
భాస్కర్ విధానం అట్లా ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సినిమా ఇప్పుడు ఈ బొమ్మరిల్లులో ఆయన కంపానియన్షిప్ అంటే కంపానియన్షిప్ కదా, ఐడెంటిటీ క్రైసిస్ బిఫోర్ ద పర్సన్ గోస్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. సో అక్కడ ఆ ప్లేస్లో ట్యాకిల్ చేస్తూ ఉంటాడు. ఆయన తర్వాత సినిమాలు చూసినా కూడా మీరు ఇంతకుముందు శాండీ అన్నట్టు ఆరెంజ్ తీసుకుంటే, సో ఆరెంజ్లో వాడికి ఐడెంటిటీ క్రైసిస్ ఉండదు. సో తర్వాత వాట్ కమ్స్ నెక్స్ట్, సో వాడికి కంపానియన్షిప్తో ప్రాబ్లం ఉంటుంది. అంటే రాబోయే అమ్మాయి జీవితాంతం ఉండదు అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఉండే ఒకరిని తీసుకొని ఇప్పుడు వీటిపైన ఇది సబ్జెక్ట్ మనం ఇలా డీల్ చేద్దామని చెప్పేసినప్పుడు అఫ్కోర్స్ వాడి ఈ సినిమా గురించి ఆల్రెడీ గంట పైన మాట్లాడినాం మేము. ఆ ఎపిసోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అందులో విస్తారంగా చర్చించాం అనమాట, ఎందుకు వాడు ఎందుకు అలా ఆలోచిస్తాడు. అండ్ అగైన్ ఆ సినిమాలో కూడా జెన్నీలా ఉంటారు. అండ్ జెన్నీలా క్యారెక్టర్ కావాలనే ఆమెను చూస్తే మీకు ఇరిటేషన్ వచ్చేలాగా ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో అంతగానో మాట్లాడదు. అసలు ఎందుకు మాట్లాడదు సెకండ్ హాఫ్లో అంతగానం, వీటన్నిటి గురించి మాట్లాడినాం. సో ద పాయింట్ ఇస్ ఆయన కంపానియన్షిప్ గురించి క్వశ్చన్ చేస్తున్నాడు. వెన్ యూ కమ్ ఈవెన్ ఫర్దర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్కి వచ్చేసరికి కంపానియన్షిప్ అయిపోయింది. ఇప్పుడు కంపానియన్షిప్ తర్వాత ఏముంటుంది సార్? సరే మ్యారేజ్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ మన ఇండియన్ సొసైటీలో. సో మ్యారేజ్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? ఫిజికల్ ఇంటిమసీ ఎంత ఇంపార్టెంట్? ఇప్పుడు నేను యాక్చువల్లీ ఈ పాయింట్ నేను చెప్పిన అనుకో, ఫిజికల్ ఇంటిమసీ గురించి చెప్పిండ్రా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఎక్కడ చెప్పిండ్రా అన్నట్టు మీరు అనొచ్చు. గో బ్యాక్ అండ్ వాచ్ ద ఫిలిం అగైన్. అసలు ఫిజికల్ ఇంటిమసీ గురించే ఉంటుంది సినిమా. అంటే ద వే హీ టెల్స్ అబౌట్ ఇట్, అంటే దాన్ని చెప్పిన విధానం కానీ దాన్ని డీల్ చేసిన విధానం కానీ సరే అంత ఎఫెక్టివ్గా ఉందా లేదంటే అది మనం డిబేట్ చేయొచ్చు. బట్ కన్సిస్టెంట్గా ఆయన చెప్పాలనుకుంటున్న విషయాలు, మురళీ భాస్కర్ చెప్పాలనుకుంటున్న విషయాలు, ఈవెన్ పరుగులో కూడా క్వశ్చన్ చేస్తుంటాడు. ఐ థింక్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈ సినిమాలో ఈ విషయాలు కొంచెం ఆపోజిట్గా ఉంటాయి. అమ్మాయి పర్స్పెక్టివ్లో ఉంటుంది. అంటే కూతురు, తండ్రి అండ్ లేచిపోవడం ఇస్ అగైన్ దట్ ఎలోపింగ్ అనేది ఇప్పటికీ జరుగుతుంది. ఇప్పటికీ సొసైటీలో ఉన్న స్ట్రాంగ్ ఫాదర్ ఉంటాడు పరుగులో కూడా. యా, సో ఆ స్ట్రాంగ్ ఫాదర్ వల్ల ఏం జరుగుతుంది అండ్ ఆయన పరువు అనుకుంటూ ఉంటాడు సినిమా మొత్తం. కూతురు వెళ్ళిపోవడం వల్ల చివరికి ఆయన ఒప్పుకొని అంటే అల్లు అర్జున్తో కాన్వర్జేషన్. సో ప్రతిసారి ఆయన సొసైటీని క్వశ్చన్ చేస్తూనే వచ్చినారు భాస్కర్. అండ్ సొసైటీలో ఉండే కొన్ని విషయాలను క్వశ్చన్ చేస్తూ వచ్చిండు. సో ఆయన టోనాలిటీ ఎప్పుడు కూడా ఒకటేలాగా ఉండే, లైక్ ఈ విధంగా చెప్తాను నేను. ఐ థింక్ క్వశ్చన్ కన్నా ఐ థింక్ దట్ ఈస్ హిస్ అబ్జర్వేషన్ టువర్డ్స్ అతను అట్లా చూస్తున్నాడు సొసైటీని. ఎనీవే, సో కమింగ్ బ్యాక్, సో వాడికి క్లియర్గా వాడికి ఒకటే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ నాన్నతో. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది కదా తెలుగులో, చెట్టు పెద్దగా ఉంటే దాని కింద ఇంకో మొక్క ఎదగదు అనేది. సో వాడది క్లియర్గా చూసుకుంటున్నాడు అనమాట. అంటే నేను ఫస్ట్ స్క్రీన్లోనే ఎస్టాబ్లిష్ చేస్తాడు, వాడు వేసే షర్ట్ దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళ నాన్న డిసైడ్ చేస్తూ ఉంటాడు. సో వాడు నేనంటే ఏంటి అన్న దాంట్లో వాడికి ఎప్పుడు తెలియదు నేనంటే ఎవరు. సో నేను మా నాన్న కాకుండా నన్ను డిసోసియేట్ చేస్తే మా నాన్న నుంచి నేను ఎవరు అన్నది తెలియదు. సో దీంట్లో కూడా 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు అది చూపిస్తాడు క్లియర్గా. బేసిక్లీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ నెపోటిజం ఏంటి అంటే, నెపోటిజం ఇస్ అ గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆయన తీసుకుందాం, ఎస్పీబీని తీసుకుందాం. ఇప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి ఎస్పీ చరణ్ని ఎప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతోనే కంపేర్ చేస్తారు. అండ్ ఆయన ఎంత పెద్ద చెట్టు అంటే చరణ్ ఆయన ఎంత బాగా వాడినా హీ డి నాట్ గెట్ ఇనఫ్ ఆపర్చునిటీస్. అది నా ఆనెస్ట్ ఫీలింగ్. బట్ ఇప్పుడు అదే చిరంజీవి రామ్ చరణ్ తీసుకున్నాము. చిరంజీవి గారు లెజెండ్, ఆయన స్టేట్లో రామ్ చరణ్ లేడు. బట్ హీ స్లోలీ కార్వింగ్ అవుట్ ఎ పాత్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఈ సెకండ్ బ్రాకెట్లో ఈ ప్రకాష్ రాజ్ ఇంకా సిద్ధార్థ్, ఈ సినిమా సిద్ధు వాడు అలా. బట్ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళ నాన్న ఎంత స్టబర్న్ ఉన్నాడు, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎంత స్టబర్న్ ఉన్నాడు అంటే, నేను ఆల్రెడీ అన్ని చేతికి ఇచ్చేస్తా కదా, సో నీకు వేరే హెల్పింగ్ హ్యాండ్ ఎందుకు? ఇప్పుడు లోన్ కావాలంటే నీకు 25 lakhs నేను ఇచ్చేస్తా. కానీ ఇచ్చినప్పుడు వీడికి ప్రాబ్లం ఏంటి అంటే, నువ్వు నాకు 25 lakhs ఇచ్చినప్పుడు నన్ను ప్రతి అడుగు దగ్గర గైడ్ చేస్తూ ఉంటావు. నన్ను నువ్వు గైడ్ చేయకు, నాకు ఒక ఫుట్టింగ్ ప్రొవైడ్ చేయ. నేను అక్కడి వరకు నాకు ఓకే, కానీ లెట్ మీ మేక్ మై ఓన్ మిస్టేక్స్.
తప్పు చేయని నన్ను. నేను కింద పడ్డాకే పైకి లేస్తాను. సో, సిద్ధార్థ్ పాయింట్ ఏంటి అంటే, నాకంటూ ఒక నీష్, నేను ఐయామ్ రెడీ టు టేక్ యూర్ హెల్ప్. యాస్ ఎ ఫాదర్ నాకు నువ్వు హెల్ప్ ఇయ్యి, నేను తీసుకుంటాను. కానీ ఇచ్చిన తర్వాత లెట్ మీ మేక్ మై మిస్టేక్స్. ఇప్పుడు మీరు ఒక చిన్న ఆర్ ఫ్రమ్ వాటెవర్ సెట్టింగ్ మీరు పైకెదిగారు. మీరు చాలా తప్పులు చేశారు. ఇప్పుడు మీరు నా కొడుక్కి ఒక షర్ట్ కొనియాలంటే 1000 టైమ్స్ ఆలోచిస్తారు. గుడ్. బట్ మీరు ఆ స్టేజ్‌కొచ్చారు అంటే మీరు చాలా తప్పులు చేసి పైకొచ్చారు. సో, నేను గూడా పైకి రావాలి అంటే నేను గూడా తప్పులు చేసి పైకి రావాలి. లేకపోతే ఏమైపోతది అంటే ఎట్ సమ్ పాయింట్ యువర్ పేరెంట్స్ మనతో ఉండరు. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. అండ్ అది లేనప్పుడు నువ్వు ఆ తప్పు ముందు చేసి ఉండకపోతే లెట్స్ సే యూఆర్ 40 ఆర్ 45 అండ్ యూ ఫేస్ ఎ హార్డ్‌షిప్ అండ్ ఇప్పుడు నీ పేరెంట్స్ నీతో లేరు కాబట్టి యూ వోంట్ బి రెడీ టు హ్యాండిల్ ఇట్. 40, 45 ఇయర్స్‌లో ఆ దెబ్బ తగలడం అప్పుడు హ్యాండిల్ చేయడం కష్టం. 30 నువ్వు నీ యంగ్‌లోనే ఉన్నావనుకో, నీకు ఆ దెబ్బ తగిలితే నీకు సంధాయించడానికి మీ పేరెంట్స్ అయినా ఉంటారు ఆ టైంకి. ఆర్ సో, సో ఫర్ ఎ పర్సన్ టు గ్రో ఆ చెట్టు నుంచి, ఆ నీడ నుంచి బయటికి రావాలి. అండ్ వీడు నీడ నుంచి బయటికి రావడానికే లోన్ తీసుకుంటూ ఉంటాడు. అండ్ వాడు 2 చెప్తాడు. 2 విషయాలైతే నాకు నచ్చినట్టు జరగాలి. ఒకటి నేనేం చేయాలనుకుంటున్నానో నా పెళ్లి. 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్ బేసికల్లీ. అండ్ ఏదైతే పెళ్లి అనే యాస్పెక్ట్ బయటికెళ్ళిపోతూ ఉంటుందో దట్ ఈస్ వెన్ హీ స్టార్ట్స్ ఫియరింగ్ లైక్ ఓకే. నేను బిస్కెట్ అయితున్నా అని. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఎవెన్చువల్లీ సో, 'భాస్కర్‌కి క్రెడిట్ ఎక్కడియ్యాలి' అంటే ఇదంతా సీరియస్‌గా ఎక్కడ చెప్పడు. ఇదంతా జరుగుతుంటది. మేము వెతుకుతాం రా పిల్లని పాటొస్తది. పాటొచ్చినప్పుడు హాసినిది జస్ట్ ఒక గ్లింప్స్ కనబడుతుంది నీకక్కడ. అంటే అవును. లాస్ట్‌కి ఇట్లా కనబడుతుంది ఆవిడ. బట్ బై యాక్సిడెంట్ కలుస్తారు గుడిలో. అవును. అండ్ అసలు క్రేజీ రైటింగ్. ఫస్ట్ టైమ్ వాళ్ళిద్దరు తల తగులుతది కదా! అట్లా మీట్ అవుతారు. బ్రేక్ అయ్యేది కూడా తల కొట్టుకోవడం వల్ల. అది ప్రకాష్ రాజ్ ఇంకా సిద్ధార్థ్ తల కొట్టుకోవడం. యాహ్! 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 అవును. యాహ్! అంటే అది మొ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేస్తాడో అక్కడి నుంచి అది వాడుతూనే ఉంటాడు. అంటే వాళ్ళ హ్మ్. ఇంటికొచ్చిన తర్వాత కూడా ఆహ్, వాళ్ళ యాహ్! వదిన వాళ్ళతో మాట్లాడడానికి కూడా అదే వదినకి కొడుతది. వాడుతుంటారు. సో, అది కన్సిస్టెంట్‌గా వాడుతూ ఉంటారు. అదే 'ప్రకాష్ రాజ్' విషయంకొచ్చేసరికి బ్రేక్ అయితదది. అండ్ అసలు ఆహ్, ఈ సినిమా అసలు లిటరల్లీ సినిమా కాన్‌ఫ్లిక్ట్‌తో ఓపెన్ చేస్తాడు. అది నేను మొన్న అంతకుముందు రీవాచ్ చేస్తుండే. అప్పుడు గమనించాననమాట. అంటే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ రీవాచ్ చేస్తున్నప్పుడు గమనించిన. సచ్ ఎ అసలంటే ఎంత క్లియర్ ఉన్నాడు. నేను ఇది చెప్పాలనుకుంటున్నా ఇది యాహ్! పలానా విషయం యాహ్! అని. సో, ఒక యాహ్! సా యూ నో బీచ్ ఉంటది. బీచ్ సాగర్ తీరం దగ్గర ఒక కొడుకుని సప్తా ఎఫెక్ట్ గైస్ ఇది. యెస్. 'సాగర్ తీరం' అంటాడు వాడు. యెస్. పాటలు విని నాకు ఆ పాటొచ్చేస్తుంది. నాకు లిరిక్స్ వచ్చేస్తున్నాయి నోటికి. యాహ్! కానీ ఆహ్, వాళ్ళ ఒక పిల్లాడిని వాళ్ళ నాన్న ఆడిస్తూ ఉంటారు. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయన యాక్టర్ పేరు గుర్తు రావట్లే. ఒక యాక్టర్ వాయిస్ వస్తది. ఆయన ఐ థింక్ హి ప్రొడ్యూస్ దిస్ అంటే సంథింగ్ లైక్ థట్. నాకు ఎగ్జాక్ట్ తెలీదు. బట్ ఆయన బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో అంటారనమాట. అంటే చిన్నప్పుడు పిల్లాడిని తప్పటడుగులేస్తున్నప్పుడు కాపాడడానికి, సపోర్ట్ జేయడానికి ఆహ్, ఒక నాన్న ఇట్లా పట్టుకుంటే తప్పు లేదు. కానీ 24 ఏళ్ళు వచ్చినప్పటికి తప్పటడుగులేస్తాడేమో అన్న భయంతో నువ్వు ఆ నాన్న అలాగే చేయి హ్మ్. పట్టుకొనుంటే ఏంటి? హ్మ్. అని జెప్పి సినిమా స్టార్ట్ చేస్తాడు. సో, చేయి హ్మ్. పట్టుకోవడం 24 ఏళ్ల తర్వాత 24 ఏళ్ల వయస్కుడు ఒకడుంటాడు. వాళ్ళ నాన్నుంటాడు. సో, అండ్ ఈ ఏదైతే చెయ్యి విడుస్తాడో చివర్లో అది అంతా మీరే చేస్తారు. అది ఐకానిక్ సీన్ అయిపోయిన తర్వాత చెయ్యి హ్మ్. విడుస్తాడు. ఆ చెయ్యి విడిపించాలి అనే దానికి ఒక షాట్ ఏస్తాడు ప్రాపర్‌లీ. ఎందుకంటే అది అతని సినిమా. ఇట్ ఈస్ డిఫైనింగ్ హిస్ ఫిల్మ్. హ్మ్. హ్మ్. ఓపెనింగ్‌లో హ్మ్. ఎంత హ్మ్. ఇంపార్టెన్స్ ఇచ్చి అది షూట్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ పెట్టి మాట్లాడిచ్చిన ఇతను హి షూట్స్ ద ఎండ్ ఆల్సో విత్ వెరీ స్పెషల్ మంచిగా ఒక స్లో మోషన్ లైక్ ఐ థింక్ స్లో మోషన్ షాట్ ఉంటది. టు సమ్ ఎక్స్‌టెంట్ ఇలా చెయ్యి తీసేస్తారు. ప్రకాష్ రాజ్. అందులోంచి వాడు చెయ్యి విడిపించేసుకుంటాడు సిద్దు. దెన్ హి గోస్. సో, యాహ్! ఫండమెంటల్స్‌లో లైక్ వెరీ క్లియర్. 'భాస్కర్' గూడా ఆయన హ్మ్. హ్మ్. చాలా అంటే హ్మ్. 2, 3 సీన్‌లుంటాయి. విచ్ ఆర్ లైక్ సో వెల్ అంటే డైరెక్షన్‌లో గాని, బ్లాకింగ్‌లో గాని చాలా బావుంటాయి. నేను చెప్తా బట్ హ్మ్.
చాలా చాలా బాగుంటుంది. అసలు సునీల్ అసలు ఇట్లా ఇక్కడ సీరియస్ అయితే సునీల్ నాకు ఇంకా వాళ్ళ చెల్లి చాలా ఉంటుంది కదా అంటే చాలా మేకప్ ది. ఇష్టం అసలు సునీల్ సినిమాలో. అసలు వాట్ ఎ బ్యాంటర్ అసలు. అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా. అండ్ సునీల్ ఈజ్ ఎ లెజెండ్. అంటే నాకు చాలా 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 ఇష్టం. నేను అందుకే అంటుంటా. అండ్ మనము మన్మధుడు గురించి మాట్లాడినప్పుడు కూడా మన్మధుడు ఉత్త క్యామియోలోనే ఇచ్చి పడేస్తాడు. ఇక్కడ ఇంకా ఆయన ప్రకారం అసలు లెంత్ రోల్. చెప్పు. అంటే ఇప్పుడు బ్రహ్మానందం కొన్ని సినిమాల్లో వచ్చి ఆయన హీ టేక్స్ చేంజెస్ ద మూడ్ కదా, మన్మధుడులో అట్లా ఉంటుంది సునీల్ గారు. సో ఇంకో ఇంట్రెస్టింగ్, సో ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది నీకు. సో డస్ భాస్కర్ ఆయన లవ్ ఎట్ ఫస్ట్ లైట్ నమ్ముతాడా నమ్మడా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఆయన లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ ని నమ్ముతాడా నమ్మడా అనేది ఐ థింక్ ఇంప్రెషన్ ఇంపార్టెంట్ అనుకుంటా. ఎందుకంటే ఇంప్రెషన్ మొదటి చూసినప్పుడు ఎవరికైనా ఫిజికల్ అపియరెన్స్ టు సమ్ ఎక్స్టెంట్ అది శాతంలో మాత్రమే మారుతుంది. 100%, 90%, 80% మాత్రమే మారుతుంది. కానీ ప్రతిసారి అది ముఖ్యం. కానీ అది ఆ పర్టికులర్ సమయానికి మాత్రమే. అంటే సరే ఒక అమ్మాయిని చూసినావు, ఆ ఒక్క రోజుకో ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ కలుస్తున్నావు, ఆ ఒక్క వారానికి మాత్రమే ఉంటుండొచ్చు అంతే. ఆ తర్వాత వాట్ ఎవర్ బిల్డ్స్ తన పర్సనాలిటీ బట్టే ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి ద పర్సనాలిటీ. అండ్ దిస్ ఇస్ వాట్ ఇది సినిమాలో భాస్కర్ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చూస్తారంటే ఫస్ట్ అమ్మాయి ఇప్పుడు కొట్టేసింది, తాకింది. నెక్స్ట్ అమ్మాయి దానికన్నా ముందు చెప్తున్నా, దానికన్నా ముందు వి హావ్ రోమియో వి హావ్ జూలియట్ అన్నప్పుడు వీడికి ప్రతి ఒక్కరిని చూపిస్తూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరికి కౌంటర్ చెప్తూనే ఉంటాడు వాడు, నీకు ఎట్లాంటి వాళ్ళు కావాలంటే ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి అంటారు. కానీ ఎవరైతే చూపించిన అమ్మాయిలు ఉంటారో వాడికి ఒక అమ్మాయి నచ్చుతుంది, టాటూ చూడంగానే వెళ్ళిపోతాడు వాడు. సో వాడికి ఫైండింగ్ రీజన్స్ అదే. సో వాడికి ఫిజికలీ ఆ అట్రాక్షన్ వాడు పొందట్లేదు. బట్ ఈ అమ్మాయితో కాన్ఫ్లిక్ట్ ఓపెన్ చేసేదే హీ ఫైండ్స్ హర్. ఆమె క్యారెక్టర్ వెరీ ఫ్యాసినేటింగ్. వచ్చి గుద్దంగానే మళ్ళీ వచ్చి గుద్ది కొమ్ములు వస్తాయా అని. సో ఐ థింక్ సంథింగ్ సో అక్కడ కూడా ఎట్ సమ్ పాయింట్ ఇట్ ఇస్ ఫిజికల్ అట్రాక్షన్ ఓన్లీ. అంటే ఎవడు ఆబ్వియస్లీ ఆమె క్యారెక్టర్ అది తెలుస్తుంది, కానీ ఎట్ సమ్ పాయింట్ ఇట్ ఇస్ ఫిజికల్ అట్రాక్షన్ ఓన్లీ. అండ్ వాడికి అట్రాక్షన్ వాడికి చాలా నచ్చి వాడు వెళ్ళి కలుద్దామని ఫిక్స్ అవుతాడు అనమాట బేసిక్గా. అండ్ షీ సో ఎక్స్ట్రోవర్టెడ్, వాడికి చాలా నచ్చేస్తుంది ఆ ఎక్స్ట్రోవర్టెడ్ నేచర్ ఏదైతే ఉందో. అంటే ఈ అందరితో మాట్లాడుతుంది. ఇప్పుడు ఛాయ్ అంటే షీ టేక్స్ ద డెసిషన్. ఇప్పుడు ఫస్ట్ ఛాయ్ తాగాలంటే మినర్వా కెఫేకి వెళ్దాము అని చెప్పి బస్సులో సికింద్రాబాద్ వరకు తీసుకెళ్తుంది. అండ్ పానీపూరి అంటే పక్క గల్లీయే. సో ఇండిపెండెంట్గా అంటే ఇప్పుడు ఈ చాయిస్ ఆమె తీసుకుంటుంది. దట్ ఈస్ వాట్ హీ లైక్స్ హర్. అంటే వీడిలో లేనిది వాడికి నచ్చుతూ ఉంటుంది అది. అండ్ అది ఎంత క్లియర్గా చూపిస్తాడు. నేను ఎందుకు అడిగా అంటే ఈ క్వశ్చన్, నువ్వు ఆరెంజ్లో చూస్తే ఆర్ పరుగులో చూస్తే ఫస్ట్ సైట్లోనే నా ప్రేమ వస్తుంది. ఇప్పుడు జెనీలియా అయినా అక్కడ అమ్మాయి అయినా. బట్ దీంట్లో అట్లా ఉన్నాడు. అది ప్రాబబ్లీ వేరే పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నా కాబట్టి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ని గ్రాండెడ్ కింద తీసేసుకుని చెప్తాడేమో అక్కడ. చిన్న చేసుకోవాలని చెప్పేసి టైం తీసుకుంటే ఇక్కడ అది ముందే అంటే సార్ అదే ఇప్పుడు భాస్కర్ జర్నీ కూడా చూస్తాను ఆయన ఎట్లా చూస్తున్నాడు ఒక్కొక్క పార్ట్ రిలేషన్షిప్ ని అని నువ్వు ఇందాక చెప్పినట్టు. కరెక్ట్. అది చాలా 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 బాగా తీసుకెళ్తారు. ఎందుకంటే ఆమె ఫస్ట్ ఆ ఫిజికల్ అట్రాక్షన్ తో ఒకేసారి అమ్మాయి ఏదో బాగుంది అని చెప్పేసి మాట్లాడాలి అనుకొని వెళ్ళినప్పుడు ఆమె ఇమీడియట్ గా ఈడియట్ అని తిట్టేస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళ ఏ చూస్తాడని చెప్పేసి ఈడియట్ అంటది. కోపం వచ్చి కాలేజ్ వరకు పోతాడు. సో కాలేజ్ అంటే మన కాలేజ్ అని తెలుస్తుంది, సీనియర్ అని తెలుస్తుంది. కానీ అప్పుడు కూడా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఆమె ఏమంటది, నాకేదో ఇబ్బంది ఉంది కాబట్టి నేను ఈడియట్ అని చెప్పినా మీరు అంత సీరియస్ తీసుకోవద్దు అని అంటే వాడు అక్కడికి సారీ వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే ఇది వర్క్ అంటే హీ స్టార్టెడ్ ఆన్ రాంగ్ ఫుట్ అని వాడికి అనిపించిందేమో, వారు మళ్ళీ ఎటో వెళ్ళిపోతుందేమో అని అనుకుని వెళ్ళిపోతుంటాడు. అప్పుడు అవంటది, అంతేనా వీలైతే 4 మాటలు కుదిరి కప్ కాఫీ అని. సో ఫస్ట్ వీడు అంటాడు అంతేనా అంటే అదే అయితే. అండ్ ఆల్సో హ్యూజ్ క్రెడిట్స్ టు జెన్నీలకి డబ్బింగ్ చెప్పింది సవితారెడ్డి గారు. సో ఆమె పేరు సవితారెడ్డి. సో హ్యూజ్ క్రెడిట్స్. అంటే ఈ పర్టికులర్ అంతేనా వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ అనే సినిమా టైటిల్ గా పెట్టడం ఇంకా
ఎక్కడ పడితే అక్కడ వాడడం. అండ్ నువ్వు లిటరలీ తెలుగు వాళ్ళని పర్టికులర్ పదాలు చెప్పినా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది ఏ సినిమా ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని. అంతలా బ్రో ఉండిపోయింది. వాడతారు బ్రో జనాలు మంచిగా అమ్మాయిల మీద లైన్లు వేసేటప్పుడు ఇప్పుడు ఎస్ కూడా ఎస్ 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 100%. సో యా హ్యూజ్ వాడదు క్రెడిట్స్ కూడా టు. తప్పులేదు, ఇట్స్ సో గుడ్. తప్పులేదు, అబ్వియస్లీ తప్పులేదు. అంటే తెలుగులో డేట్కి పిలవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ యా లైన్, బెస్ట్ వే తెలుగులో యా యా చెప్పడానికి, ఐ ఇంగ్లీష్ అగ్రీ చెప్పకుండా తెలుగులో చెప్పాలి అంటే. యా సో అండ్ యా, సో హ్యూజ్ క్రెడిట్స్ టు భాస్కర్ ఫర్ ది డైలాగ్స్, Savitha Reddy for that dubbing, the way she and జెన్యున్గా iconic background music from DSP. యా యా అస్సలు అదేమంటారు అంతేనా అనగానే ఒక చిన్న సౌండ్ వస్తుంది ఎస్ లైక్ ఫ్లూటో ఇంకేం కావాలి అని తర్వాత వాటెవర్ కానీ యా ఇంకేం కావాలి తర్వాత దాన్ని లీడ్ ఇస్తాడు యా టిటిడి ఏంటి అది ఐకానిక్ టిటిడి ఏంటి టిటిడి ఏంటి ఏంటి ఆ బొమ్మరిల్లు థీమ్ బేసిక్ గా అది ఎస్ ఎస్ యా అసలు డిఎస్పి వేరే లీగ్ ఆ టైంలో ప్రాణం పెట్టేసింది అసలు డిఫరెంట్ లీగ్ బ్రో. యా అండ్ నువ్వు చూస్తే భాస్కర్ ఇప్పుడు మణి శర్మతో ఆయన లైక్ హీ హాజ్ వెరీ వెరీ గుడ్ మ్యూజిక్ టేస్ట్, లిరిక్స్ టేస్ట్ అన్ని కనబడుతూ ఉంటాయి. అది పరుగు మణి శర్మ కదా, షోస్ ఆల్సో పరుగు మణి శర్మ, మణి శర్మ మోస్ట్లీ యువర్ బాస్టర్ గోపిసుందరా, ఐ థింక్ గోపిసుందర్ ఓ బ్రో, మోస్ట్లీ యువర్ బాస్టర్ ఇస్ ఎ ఫ్యాంటాస్టిక్ ఆల్బమ్, వినకపోతే వినండి గైస్. క్రేజీ. అందులో చిట్టి అడుగా అని శాస్త్రి గారి పాట ఉంటది, అది ఇక్కడ కింద నుంచి షేక్ చేసే పాట, గో గూలి తింటుంది సాంగ్. యా అది కూడా కొంచెం ఫండమెంటల్ షేక్ చేస్తా. లైఫ్ ఆఫ్ రామ్ అంత హిట్ కాలేదు కానీ యా అది కానీ ఆ లెవెల్ దట్ లీగ్ ఓన్లీ. ఎనీవేస్ సో వీళ్ళిద్దరు కలుస్తారు, తిరుగుతూ ఉంటారు. అసలు ఇంకోటి, సో ఇందాక నేను చెప్పా, బట్ ఐ వాంట్ ఎలాబరేట్ ఆన్ దిస్ పాయింట్. సరే వాడు అరేంజ్ మ్యారేజ్ కూడా రెడీ అవుతాడు. రెడీ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్ హీ సీస్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ హిమ్, ఎక్కడైతే ఎవ్రీ స్టెప్లో నాన్న అంటుందో, దెన్ హీ డజంట్ సీ ఎ ఫ్యూచర్ బేసికలీ. అంటే మన ఇద్దరికి ఏమీ ఉండదు, మనం ఇద్దరం వాళ్ళు ఏం చెప్తుంటే, అంటే ఇద్దరం పప్పెట్స్ లాగా, ఇటు సైడ్ వాళ్ళు ఏం చెప్తారు, ఇటు సైడ్ వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళిద్దరితో ఆడుతూ ఉంటాం మనం అంతే. బట్ మన ఇద్దరికి ఒక రిలేషన్షిప్, ఒక ఐడెంటిటీ ఉండదు అని చెప్పి వాడు రియలైజ్ అవుతాడు. అండ్ అగైన్ సో ఈ సీన్ బ్రేక్ చేసేటప్పుడు ఎప్పుడు కామెడీ వాడతాడు, తాగేసి ఉంటాడు, కామెడీ వాడతాడు, అదంతా ఉంటుంది. కానీ బట్ చాలా బాగా, అంటే ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే అరేంజ్ మ్యారేజ్కి వెళ్ళి ఆ క్యారెక్టర్ చూపిస్తాడో, ఇట్ ఇస్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అది కామెడీ అనిపిస్తుంది నీకు, నాన్నగారు అని తాగినప్పుడు ఇమిటేట్ చేయడం, బట్ నాన్నగారు చెప్పారండి, సచ్ అన్ ఇంట్రెస్టింగ్. అంతే అది కూడా ఐకానిక్ లైన్ ఇప్పుడు. నాన్నగారు చెప్పారండి అంటే అదే వీళ్ళనే ఆపోజిట్ సెక్స్, ఆపోజిట్ ఇంకో ఇంట్లో ఒకవేళ వీళ్ళ నాన్నలానే ట్రైనింగ్ అయిన ఒక అమ్మాయి అన్నట్టే ఉంటుంది. అండ్ ఆమెకంటూ సొంత ఏజెన్సీ అనేది ఉండదు. ఆమె కూడా ఇంకా చివరిలో ఆమె అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోపంతో అతను వచ్చేసి నేను పెళ్లి చేసుకోవట్లేదు, ఎంగేజ్మెంట్ బ్రేక్ చేస్తామని చెప్పినప్పుడు కోపంలో ఆ మాటలు అన్నా కూడా మేబీ ఆమె నిజంగానే ఫీల్ అయిందేమో. అదే ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయరు కదా మనకి, సో తెలియదు. ఆ ఉత్త సీన్కి అక్కడ వర్కౌట్ అవుతుంది కానీ, బట్ ఆమె కూడా నిజంగానే అట్లా రిప్రెస్డ్ ఫీలింగ్స్ ఉన్నాయేమో చెప్పలేం కదా. సో అగైన్ రిప్రెషన్, బట్ రిప్రెషన్ ఈస్ అగైన్ దేర్ నో. అంటే వీడు ఇప్పుడు చెప్పుకోలేక, అంటే అదే అసలు ఒక జయసుధ గారు ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంటుంది, చాలా చాలా ఇట్లా వెళ్ళిపోతుంది. ఏంటి అంటే వాడిట్లా అది అదే బ్రహ్మానంద్ దగ్గరికి వెళ్ళిపోయి లోన్ అడిగేసి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసినప్పుడు పనులన్నీ అయిపోయాయి అంటే అయిపోయినాను అని అంటాడు. దే ఆర్ ప్లేయింగ్ క్యారమ్స్. ఓకే, క్యారమ్స్ ఆడుతూ ఉంటారు. క్యారమ్స్ సీన్ అంతా మంచి, ఇట్ షార్ట్ వెల్ అంతా బాగుంటుంది. కానీ ఇతను కొట్టేసిన తర్వాత 1000 రూపాయలు బెట్ ఉంటుందని చెప్పేసి చెల్లి అంటది. సో దే విన్ ద బెట్. వాడు షార్ట్ కొట్టేసి కావాలని ఓడిపోతారు ఆయన అని అంటాడు. ఆమె మాట అంటది, ఈయన ఇంత జాగ్రత్త ఆయన కావాలని ఓడిపోతారు అని చిన్న లైన్ అనేసి వెళ్ళిపోతుంది. హీఈస్ కమింగ్ టువర్డ్స్ ద కెమెరా. ఆమె వెనకుండి అంటది ఆ మాట. సో ఈ కావాలని ఓడిపోతారు ఆయన జాగ్రత్త అని అయితే ఉంటుందో, ఇది వీడి చేస్తుంటాడు 24 ఏళ్ళ నుంచి జీవితం మొత్తం. అదే అంటాడు వాడు కూడా, మీరు గెలవాలని నేను ఓడిపోతూ వచ్చాను అన్న అని. దట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అది అగైన్ రిప్రెషన్ కదా. ఎందుకంటే వీళ్ళ నాన్న ఏమనుకుంటాడు. ఇంట్రెస్టింగ్ టేక్ రైట్.
ఇట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ టేక్. ఎందుకంటే జయసుధ గారు కూడా ఆవిడ క్యారెక్టర్, షీఈ్ అ పేరెంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఎస్ అండ్ పేరెంట్ షీఈ్ ఆల్సో లైక్, అండ్ అంటే పేరెంట్స్ జనరలీ దట్ నా కొడుకు, నా కూతురు, నా వాడు నేను పడిన కష్టాలు పడకూడదు అనే ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. అవును. సో దట్ ఈస్ వై ఆవిడ కూడా అలాంటి లెన్స్ లోనే చూస్తుంది. టు బి ఫేర్ టు హర్, అవును ఓన్లీ ఆఫ్టర్ హాసిని ఇంటికి వచ్చి ఇది మీ వాడు ఇది చేస్తాడు బయట, ఇది చేస్తాడు బయట, ఇది చేస్తాడు బయట అన్నప్పుడు మీ వాడు అసలు షీ వేరే అండర్స్టాండ్స్ ది బయట అదర్ ఉండని అని. పర్స్పెక్టివ్. మ్మ్. వీడు ఇలా ఉంటాడు బయట, వీడు ఇలా ఫీల్ అవుతున్నాడు అని. అండ్ నువ్వు చూస్తే ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ దిస్ థింగ్, జయసుధ గారి క్యారెక్టర్ లో ఆవిడ పాడుతూ ఉంటారు, నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందమ్మా, బ్రైట్ ఫ్యూచర్ ఉందమ్మా. యా వాట్ ఈస్ ఈ ట్రైయింగ్ టు సే? యా నీకంటూ ఒకటి ఉండేది, సంథింగ్ ఏదో ఉండాల్సింది, అది లేదు ఇప్పుడు అని చెప్తున్నారు. అది కూడా చాలా ఆమెకు అర్థమవుతుంది. అది అక్కడికి అర్థమవుతుంది. అండ్ అసలు అంతమందిలో లాలు దర్వాజా పాటలో ఆ పాడినప్పుడు కూడా అగైన్ ఆమె అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆబ్వియస్లీ, ఎందుకంటే పెళ్ళి అయింది కాబట్టి, పెళ్ళి మొగుడు కాబట్టి రెస్పెక్ట్ పర్మిషన్ తీసుకొనే పాడతారు. అంటే తన ముందు జనరేషన్, ఫ్రమ్ ప్రీవియస్ పేట్రియార్కీ ఓన్లీ ఫ్రమ్ ప్రీవియస్ జనరేషన్, బట్ షీఈ్ అట్టి ఉంటుంది. ఆమెకు అలా అలవాటు అయిపోయింది కాబట్టి అలా కొట్టుకుతుంది. అక్కడ రెస్పెక్ట్ ఇస్తూనే ఇక్కడ లిటరల్ క్లైమాక్స్ అంటది కదా, నీకు ఇంకా అర్థమైతే లేదా, కొట్టేస్తాను మిమ్మల్ని అని అంటది, తిట్టేస్తాను మిమ్మల్ని అంటది, తిట్టేస్తాను అంటది. సో లైక్ అంత కోపం వచ్చేసింది ఆమెకి ఆ పాయింట్ లో, ఎందుకంటే షీఈ్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ ద మిస్టేక్ అని, మీ మిస్టేక్ అని అర్థమైపోతుంది నాకు. అక్కడ చాలా విషయాలు అర్థమవుతుంది. లైక్ అఫ్ కోర్స్ అది మదర్లీ ఇన్స్టిట్యూట్ కూడా ఉంటుంది. ఇట్లా కుట్టేస్తాను అవన్నీ పృథ్వీ డార్క్ ఫ్యాంటసీస్ గైస్, అవన్నీ వాడు బయట పెడుతున్నాడు. వద్దు, నేను స్టార్ట్ చేస్తే గల్లీ. ఓకే, బ్యాక్ టు ఫిల్మ్. సో ఫస్ట్ హాఫ్ అంతా కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ కదా, సింగిల్ పేరెంట్. హీఈస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ హర్ డాటర్. ఫస్ట్ సీన్ అదే కదా, బయటకు వచ్చి స్టార్టింగ్ అసలు వాళ్ళిద్దరి మధ్య ఓపెనింగ్ సీనే, ఆమె నేను మేకులు కొట్టేసా అంటుంది. సో హాసిని ఈస్ వెరీ వెరీ కాన్షియస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ నన్ను ఇక్కడ వరకే కాపాడగలగాలి. మేబీ అందుకే సింగిల్ పేరెంట్ అని కూడా అనిపిస్తుంది నాకు, కి షీ హ్యాస్ ఆల్రెడీ సీన్ లాస్ ఆఫ్ అవర్ పేరెంట్. సో నేను కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి, నేను నా పేరెంట్ మీద డిపెండెంట్ అవ్వలేదు, అక్కడి నుంచి సింగిల్ పేరెంట్ రాశాడా ఏమో అని కూడా అనిపిస్తుంది నాకు ఆ క్యారెక్టర్ లో. సో షీఈ్ ఆల్వేస్ ట్రయింగ్ టు మెయింటైన్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ బట్ ఆల్సో అ డిస్టెన్స్. బట్ అది బ్రేక్ అవుతుంది ఎప్పుడు అంటే వెన్ హీ ఎప్పుడైతే వాళ్ళ నాన్న ఇదంతా చూసిన తర్వాత నన్ను నువ్వు గ్రాంటెడ్గా తీసుకుంటున్నావు అని ఫీల్ అయ్యాడు, అప్పుడు నువ్వు చెప్పిందే చేస్తాను నాన్న ఇక పైనుంచి. ఎందుకంటే ఆమె గిల్టీ యాజ్ చార్జ్ అంటారు కదా, ఓకే నేను గ్రాంటెడ్గా తీసుకున్నానేమో మా నాన్నని అన్న ఫీలింగ్ హాసినిలో వస్తుంది. ఎస్, నేనేం ఆలోచిస్తున్నా అంటే, నువ్వు అన్నావు కదా సింగిల్ పేరెంట్ ఎందుకు రాస్తుండొచ్చు అని ఆలోచిస్తున్నా. అంటే ఆయన ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఈయనకు ప్యారలల్ తీయాలి, ప్రకాష్ రాజ్కో ప్యారలల్ ఉండాలి. బొమ్మరిలో స్ట్రిక్ట్ ఫాదర్ అంటే నాట్ సో స్ట్రిక్ట్ ఫాదర్ ఫ్రెండ్, కానీ ఇప్పుడు మళ్ళీ మదర్ క్యారెక్టర్ ఉందనుకో, ఆల్రెడీ ఇతను ఫిక్స్ అయిపోయింది జెనీలియా హ్యాస్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ లిబర్టీ, ఆమె ఇలానే బతుకుతుందని. సో ఈ రెండు పోల్స్ అనుకుంటే, ఆర్ లైక్ లిటరలీ ఫిక్స్డ్ ప్లాట్ పాయింట్స్ అనుకుంటే, మళ్ళీ మదర్ని పెట్టి మదర్ కూడా సిమిలర్ ఫాదర్ లాగానే రాయడం, ఇట్ కుడ్ బి రిడెండెంట్ అండ్ మోర్ అలా కూడా ఆలోచిస్తారు కదా. సో హీ ఆల్రెడీ ఫిక్స్డ్, అండ్ అగైన్ నువ్వు అపాయింట్ కూడా ఉంది వేర్ సీయింగ్ అ పేరెంట్స్ లాస్ విల్ చేంజ్ అ పర్సన్, అది 100% ట్రూ. సో ఇంట్రెస్టింగ్ టేక్, అగ్రీ. రిడెండెన్సీ కోసం కూడా రాయనొచ్చు, అండ్ ఒకవేళ తీసేస్తే కూడా హీ హాజ్ అన్ అడ్వాంటేజ్ లేయర్ ఆఫ్ వేర్ నేను ఆల్రెడీ లాస్ చూసిన, సో నాకు తెలుసు హౌ లైక్ సీయింగ్ అ లాస్ ఇస్ వాట్ ఇట్ లాస్. ఇక్కడ చెప్పరు, బట్ అది నీకు క్యారెక్టర్ లైక్ రైటింగ్ క్యారెక్టర్లోనే వచ్చేస్తుంది అది. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, అది ఆలోచిస్తూ ఉండే. బట్ ఆయన అండ్ బ్యూటిఫుల్ ఓపెనింగ్ సీన్, అందుకే మళ్ళీ స్పెసిఫై చేస్తున్నాడు, ఇద్దరి మధ్యలోనే చాలా విషయాలు అక్కడే చెప్పేస్తాడు. ఫస్ట్ ఆయన చెప్పింది ఈమె వినదు, ఈమెకంటూ ఇండిపెండెంట్ వాయిస్ ఉంటే అది అర్థమైపోతుంది. ఆయన దేవాదాయ శాఖలో పనిచేస్తుందని తెలుస్తుంది, బాగా తాగుతాడని తెలుసు, ఇవన్నీ డైలాగ్లో తెలుస్తుంది. అండ్ ప్రొటెక్టివ్ అగైన్ టు సర్టెన్ ఎక్స్టెంట్, ఒక
ఫ్రీడమ్ ఇస్తాడు, బౌండరీస్ ఉంటాయి, కానీ మళ్ళీ ప్రొటెక్టివ్ ఉంటాడు. అవన్నీ జస్ట్ ఆ చిన్న సీన్లో ఓపెన్ చేస్తాడు. చాలా చాలా బాగుంటుంది. అండ్ త్రూ అవుట్ ఆయన అంటే వాడు ఊరికి కాల్ చేస్తూ ఉంటే టెలిఫోన్ ఆఫీస్కి కాల్ చేస్తాడు. ఇంగ్లీష్ కావాలంటే ఒకటి నొక్కండి, తెలుగు కాంట్రాక్ట్ నొక్కండి అంటే నీ పీక నొక్కుతా అంటాడు. కోట ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఆయన క్యారెక్టర్లో చాలా వరకు నమ్ముతాడు హాసిని అనే క్యారెక్టర్ని. యా, ఆ నమ్మకం బ్రేక్ అయినప్పుడు అంటే డైనమిక్ అట్లనే వర్క్ అవుతుందేమో. ఆ నమ్మకం లేకపోతే సో నాకు ఎప్పుడు ఈ థియరీ ఉంటుంది అనమాట. ఏంటి అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు పృథ్వీ గారిని అంటున్నట్టు కాదు కానీ ఎగ్జాంపుల్, కొంతమంది పేరెంట్స్ ఆర్ లైక్ దే కాన్ టేక్ వెన్ వాళ్ళు ఎవరైనా కొడుకు కూతురు యూఎస్ వెళ్దాము అనుకుంటే దే కాన్ టేక్ ఇట్ పర్సనలీ. ఎందుకు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అన్న ఫీలింగ్, యూఎస్ ఆర్ అబ్రాడ్ ఫర్ స్టడీస్. బట్ నాకు ఎప్పుడు ఆ పాయింట్ నచ్చదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రెక్కలు ఇచ్చావు, పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లలకి రెక్కలు ఇచ్చారు. అట్లీస్ట్ మన జనరేషన్లో వీ హ్యావ్ బీన్ వెరీ ప్రివిలేజ్ లేదా ప్రివిలేజ్ టెక్నాలజీ చేస్తూనే మాట్లాడుతున్నాయి ఇదేనంతా. సో రెక్కలు ఇచ్చారు ఎగరమని. సో బట్ ఒక్కసారి ప్రపంచం కొంచెం బయట చూసిన తర్వాత ఎంతవరకు ఎగురుతావు అన్నది కూడా నేను డిసైడ్ చేస్తాను. అంటే ఎంతవరకు ఎగురుతావు అని నేను డిసైడ్ చేస్తున్నాను అంటే నీకు ఒక తెలియని పంజరాని నేను క్రియేట్ చేస్తున్నాను అని చెప్పడమే. నీకు రెక్కలు కానీ ఇక్కడ మాత్రం ఎగరొచ్చు, ఎగరలేవు. అంటే ఒక ఆర్టిఫిషియల్, ఒక కనబడని పంజరాన్ని నేను క్రియేట్ చేస్తున్నాను అని చెప్పడం, అది పేరెంట్స్ మై లవ్ టువర్డ్స్ యూ అని అనొచ్చు, నేను కాదనట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, పేరెంట్స్ టు చైల్డ్ ఏదైతే లవ్ ఉంటుందో దట్ ఈస్ అన్కండిషనల్, అన్పారలల్. అట్లాంటిది ఎక్కడ ఉండదేమో దునియాలో. బట్ దాని నుంచి చాలా ఇన్సెక్యూరిటీస్ వస్తాయి, దాని నుంచి చాలా ప్రొటెక్షన్ వచ్చేస్తుంది, అవతల వాడిని ప్రొటెక్ట్ చేసేసేయాలి అని. దాని నుంచి అదే లవ్ నుంచి చాలా అంటే నా వాడు నా కంటి చూపులోనే ఉండాలి, నేను ఎప్పుడు వాడిని చూస్తూనే ఉండాలి అన్న ఒక సెల్ఫిష్నెస్ కూడా వస్తుంది. ప్రేమలో సెల్ఫిష్నెస్ లేదు అంటే నేను నమ్మ. ఐఎమ్ మేకింగ్ ఎ వెరీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ హియర్. సెల్ఫ్లెస్ లవ్ ఇస్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్, బట్ దట్ క్యాన్ బి సో హ్యూజ్ దట్ ఇట్ క్యాన్ బి సెల్ఫిష్ ఆల్సో. ఐ నో దట్ ఐఎమ్ మేకింగ్ ఎ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్, బట్ దట్ ఈస్, ఇది మనం చూస్తాం మన పేరెంట్స్లో. ఇది వాళ్ళు పేరెంట్స్ అనే వాళ్ళు కాన్షియస్గా చేస్తారా అంటే లేదు, కాన్షియస్గా చేయరు. వాళ్ళు ఇది ప్రేమ అనే అనుకుంటూ ఉంటారు. ఎట్ సమ్ పాయింట్ యూ నీడ్ టు హ్యావ్ దిస్ కాన్వర్సేషన్ ఆర్ యూ నీడ్ టు బ్రేక్ దిస్. ఎలా అయినా బ్రేక్ చేయొచ్చు. నేనైతే మా అమ్మకి ఐ పర్సనలీ ఐ డి నాట్ వాంట్ టు గో టు యుఎస్, బట్ మా ఇంట్లో ఐ డోంట్ థింక్ దే వుడ్ హావ్ బీన్ హ్యాపీ పర్సనలీ. బట్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా చెప్పి వెళ్ళాలి. So I've made this choice also. Like people don't know the background, but I've made this. But whatever circumstances, I came back to my house again. But నేను మా ఇంట్లో వాళ్ళకి ఇది తెలియాలని చెప్పి నేను ఇంటి బయటికి వెళ్ళడానికి ట్రై చేశాను, హైదరాబాద్లోనే ఉంటూ ఉన్నా. సో యూ నీడ్ టు హ్యావ్, అంటే అమ్మ నువ్వు నాకు రెక్కలిచ్చావు, నన్ను ఎగరనీయాలి, నాన్న నాకు రెక్కలిచ్చా ఎగరనీయాలి, నేను నీ కింద బతకూడదు, నీతో పాటు బతకాలి. ఇప్పుడు నువ్వు యాజ్ ఎ సన్, so what is the metric for you to be successful as a son? For me personally, is మీ నాన్న కన్నా, మీ నాన్న ఏదైతే లైఫ్ ప్రొవైడ్ చేశాడో అంతకన్నా ఆ లైఫ్ నువ్వు సస్టైన్ చేసుకుంటే, నేను ఓన్లీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మాట్లాడుతున్నా, మీ నాన్న ప్రొవైడ్ చేసిన ప్లాట్ఫామ్ నుంచి మనం ఎదిగాం కాబట్టి దానికన్నా బెటర్ అయితే ఐ థింక్ దట్ ఈస్ అ సక్సెస్. బట్ అది జరగాలి అంటే ఎట్ సమ్ పాయింట్ యూ నీడ్ యువర్ సన్ టు ఆల్సో ఫ్లై. ఒకవేళ అంటే యువర్ ఫాదర్ షుడెంట్ వరీ అబౌట్ యువర్ వెల్ బీయింగ్ ఫైనాన్షియలీ, వీడు బాగానే బతుకుతాడులే వాట్ ఎవర్ జాబ్ యూ డూ అన్న కాన్ఫిడెన్స్ మనం మన ఫాదర్కి ఇస్తే దట్ ఈస్ వేర్ యూ సక్సీడ్ అన్న మెట్రిక్లో నేను ఉంటా. బట్ అది జరగాలి అంటే నువ్వు రెక్కలు వదిలేయాలి, కొంచెం పతంగా పట్టుకుని గుంజకూడదు వెనకాలకి ఎప్పుడు. సో ఎనీవేస్, సో బట్ ఈ రెక్కలు వదలాలి అంటే దెర్ షుడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ట్రస్ట్. ఇద్దరి మధ్యలో ఎంత నమ్మకం ఉంటుంది అని. అండ్ ఆ ట్రస్ట్ని నువ్వు బ్రేక్ చేయకూడదు, ఆర్ బ్రేక్ చేసినా నువ్వు ఆ కాన్వర్సేషన్ నువ్వు ఎప్పుడు యూ నీడ్ టు హ్యావ్ దట్
ఇట్లా ఏమంటారు హస్సులు బ్యాక్ అండ్ ఉంటూనే బ్యాక్ అండ్ ఉండాలి ఫోర్త్ ఇద్దరి ఉండాలి, మధ్యలో. అది బ్యాక్ అండ్ ఫోర్త్ ఉండాలి. నేను ఎందుకు బ్రేక్ చేశాను, ఇది నా రీజన్స్ అట్లా అని చెప్పి నేను రెస్పెక్ట్ చేస్తున్నాను కాదు. ఎందుకంటే పేరెంట్స్ ఈగో కూడా చాలా ఫ్రెజైల్ ఉంటుంది. నేను చూసినట్టే పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఇదే చదవాలి, నువ్వు ఇదే చేయాలి, ఫ్రెజైల్ ఉంటుంది. బట్ యూ నీడ్ టు హ్యావ్ దట్ కాన్వర్సేషన్. ఇవన్నీ మన రిలేషన్షిప్ కన్నా చిన్నవి కాదు, మన రిలేషన్షిప్ పెద్దది. రిలేషన్షిప్లో ఇవన్నీ చిన్న చిన్నవి, మనం వన్ డీల్ చేసుకోవాలి. కానీ మనం కూడా పేరెంట్స్కి ఈగోని మనం రికగ్నైజ్ చేసి మనం కూడా ఈగోలోకి పోయి మనం మాట్లాడకుండా, సో దట్ డజంట్ మేక్ సెన్స్. యూ ఓన్లీ హ్యావ్ టూ పేరెంట్స్, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యూ ఓన్లీ హ్యావ్ టూ పేరెంట్స్. అండ్ లైఫ్ లాంగ్ వాళ్ళే మనకు జన్మనిచ్చారు. ఓకే, యూ కెన్ హ్యావ్ ప్రాబ్లమాటిక్ చైల్డ్హుడ్స్ అండ్ ఆల్. సి అగైన్ ఐ am coming in that aspect also, I'm coming from a very privileged position. అక్కడి నుంచే మాట్లాడుతున్నాయి ఇవన్నీ నేను. సో ఐ ఆల్వేస్ అంటే పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి ఆ ట్రస్ట్ ఫ్రాక్చర్ ఎప్పుడు బ్రేక్ చేయకూడదు అనే నా ప్రయత్నం ఉంటుంది తప్ప బ్రేక్ చేయాలి, నేను రెబెల్ అవ్వాలి అన్న ఇదైతే నాకు అసలు యాటిట్యూడ్ ఉండనే ఉండదు పర్సనలీ. రైట్. సో ఎనీవేస్, నేను బొమ్మరిల్లుకే ఇంత మాట్లాడుతున్నా అంటే నేను యానిమల్ చూసిన తర్వాత ఏమేమి మాట్లాడుతున్నాను నాకు భయం వేస్తుంది. ఇది యానిమల్ తర్వాత వస్తుంది కాబట్టి. సో దిస్ వీఆర్ రికార్డింగ్ 1 day before యానిమల్. November 30th రికార్డ్ చేస్తున్నాము, యానిమల్ December 1st రిలీజ్. సో అండ్ ఇప్పుడు శాండీ వాడి పాయింట్, వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది వాడి స్టాండ్ పాయింట్ చెప్పిండు. సో ఇప్పుడు యాజ్ అ పర్సన్, ఇప్పుడు వాడు కొన్ని చాయిసెస్ తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళాలని ప్రయత్నించి మళ్ళీ ఇంటికి వచ్చేసిండు. కానీ వాడు హైదరాబాద్లోనే ఉన్నాడు. హీ వాజ్ నెవర్ ఫ్లయింగ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. సో ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి బయటకు వచ్చినా కాబట్టి, సో ఐ జస్ట్ హ్యాడ్ మై 2 cents వేర్ నేను ఎక్స్ప్లిసిట్గా ఇప్పుడు నేను కూర్చొని ఇప్పుడు మమ్మీ ఇప్పుడు విను, డాడీ విను, ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోతున్నా ఫలానా, అది దట్ నెవర్ హ్యాపెన్స్. అంటే లైక్ సినిమాలు అవుతుంది, బొమ్మరెడ్డి లాంటి సినిమాలు అవుతుంది, బట్ రియల్ లైఫ్లో మేబీ అది ఒక రకంగా నువ్వు దాన్ని అగైన్ అది పర్సన్ టు పర్సన్ సబ్జెక్టివ్. అది ఎలా నువ్వు డీల్ చేస్తావు అనేది, ఎలా నువ్వు చెప్తావు అనేది సబ్జెక్టివ్గా ఉంటుంది. సో నేను కన్సిస్టెంట్గా ముందు నుంచి ఒక థాట్ ప్రాసెస్లో ఉండే నేను, అండ్ ఈ థాట్ ప్రాసెస్లో ఉన్నా అని చెప్పిన, సో ఎక్స్ప్లిసిట్గా చెప్పిన అనమాట. సో అది కన్వే చేయగలగాలి. అండ్ అవతల నుంచి కూడా నాకు ఆ రెస్పెక్ట్ కాదు కానీ ఆ రెసిప్రొసిటీ వచ్చింది, అంటే విన్నర్ అనమాట. సో అగైన్ వి బోత్ ఆర్ ప్రివిలేజ్డ్ ఇన్ అ లాట్ ఆఫ్ సెన్స్, ఇన్ అ లాట్ ఆఫ్ వే. సో ఆ ప్రివిలేజ్ ఉంది. సో ఆ ప్రివిలేజ్ వీఆర్ లక్కీ టు హ్యావ్ దట్ ప్రివిలేజ్. సో అది ఉంది అని అక్నాలెడ్జ్ చేస్తూనే ఈ విషయం చెప్తున్నాం బయటికి. అండ్ వీడు ఎక్కడైతే సిద్ధు అనే క్యారెక్టర్ ఎక్కడైతే తప్పు చేస్తాడంటే, అగైన్ ఇది సినిమా కాబట్టి, సినిమాటిక్ ఉంటుంది కాబట్టి వాడు లాస్ట్లో ఓపెన్ అయిపోతారు. కానీ బట్ ఇన్ జనరల్ దట్ ఈస్ నాట్ హౌ రియల్ లైఫ్ వర్క్స్. నువ్వు చెప్పిన వెంటనే వాళ్ళు అయ్యే మారిపోయినంటే మారాడు. లైక్ స్ట్రిక్ట్ బొమ్మరిలో ఫాదర్ అంటే బొమ్మరి అట్నే స్ట్రిక్ట్ ఉంటాడు. వాడు సీన్ తర్వాత స్ట్రిక్టే ఉంటుండొచ్చు, వాడు సినిమా కాబట్టి కొంచెం మారినవే కానీ, బట్ ఇన్ రియల్ లైఫ్ ఇట్ డజంట్ వర్క్ దట్ వే. సో మీరు మాట్లాడుతూ ఉండాలి. అండ్ అలాంటి కాన్వర్జేషన్స్ ఎన్నో చేస్తే కానీ మారడేమో. ఒక బొమ్మరిల్లు ఫాదర్ అగేన్స్ట్ సిద్ధు, లైక్ యూ బీయింగ్ సిద్ధు, లైక్ మీరు ఏజెంటర్ అయినా ఉండండి, బట్ లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ సిద్ధూస్ పొజిషన్ అంటున్నాను. సో అగైన్ లైక్ ఈ ప్రివిలేజ్ లాస్ట్ పాయింట్, విల్ గో బ్యాక్ టు ద మూవీ. We are privileged in a lot of ways. Good family, good education, male, being male. So ila chaala privileges తో ఉండే మాట్లాడుతున్నాం. So we are conscious of the fact of all of this. I just wanted to put it out there. So major part of this conflict ఇది సినిమాలో. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే how Bhaskar deals with this. ఇంకోటి, ఐ డోంట్ థింక్ విల్ టాక్ అబౌట్ సాంగ్స్ అండ్ లిరిక్స్ ఇన్ దిస్ పాడ్కాస్ట్. ఎందుకు అంటున్నా అంటే అవి ఎంత ఐకానిక్ అంటే వాటి గురించి మాట్లాడి దెర్ ఇస్ నో పాయింట్. బేసిక్గా అందరి నరనరాలలో బొమ్మరిల్లు పాటలు ఉంటాయి. సో డిఎస్పి వాజ్ ఆన్ అనదర్ లెవెల్. ఆయన వర్క్ వాజ్ అమేజింగ్. మనకి ఇంకా టిటి గుర్తుంది అంటే యూ సీ హౌ ఐకానిక్ హిస్ మ్యూజిక్ వాజ్. సో మాట్లాడలేదు ఎందుకంటే ఇట్ ఇస్ లెజెండరీ స్టఫ్ అండ్ దాని గురించి మాట్లాడక్కర్లేదు అన్నది ఆబ్వియస్ ప్లగ్ ఇన్. డిఎస్పి గురించి మాట్లాడుకుంటూ మేము ప్రణీతన్మంతో లిటరలీ అసలు టైం కూడా చూడకుండా వైబ్ అయ్యి దాన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేయాలని చెప్పేసి 1.5 రిలీజ్ చేసినాం. అందులో చాలా పాయింట్లు మాట్లాడుకున్నాం. బొమ్మరిలో ఆబ్వియస్లీ ఉండే,
ఫస్ట్ హాఫ్ లో బొమ్మరిల్లు గురించి మాట్లాడండి అనమాట. అందులో అందులో అగైన్ నేను చెప్పిన విషయమే ఇక్కడ కొంచెం చెప్తా. అగైన్ లింక్ ద ఎపిసోడ్ బిలో వేర్ పని నిససా అని ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ టైం తల దాకినప్పుడు గుడ్లో వచ్చే మ్యూజిక్ మళ్ళీ పాటల్లో వాడతాడు, అండ్ మళ్ళీ చివరిలో పాథోస్ మ్యూజిక్లో వచ్చినప్పుడు అదే వాడతాడు. సో ఇది డిఎస్పీని ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. అండ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వై ఒక్కరే మ్యూజిక్ డైరెక్టర్ సినిమా మొత్తం పనిచేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా మాట్లాడినాం. సో యా, గో టు దట్ ఎపిసోడ్ అండ్ చెక్ దట్ అవుట్. అండ్ అండ్ నమ్మక తప్ప నిజమైన ఒక్కటే శాస్త్రి గారు రాసినారు, మిగతావన్నీ చంద్రబోస్, అనంత్ శ్రీరామ్, కులశేఖర్ వీళ్ళందరూ రాసినారు. ఆఫ్ కోర్స్ అన్ని ఐకానిక్ అన్ని ఐకానిక్ సాంగ్సే, ఐకానిక్ మ్యూజిక్ కానీ. అండ్ సో ఇవాళ చెప్పు అంటే మ్యూజిక్ సాంగ్స్ కట్ చేయడం కూడా ఫస్ట్ సాంగ్ ఏమో ఎడిటింగ్ ఇస్ సో గుడ్. ఎడిటింగ్ అనట్లేదు, సాంగ్ ప్లేస్మెంట్ అంటున్నా. అగైన్ లైక్ స్క్రీన్ ప్లేలోనే ఆయన ఐ థింక్ వాజ్ వెరీ చాలా రాత్రిలోనే వచ్చింది అది, రాత్రిలోనే రాస్తున్నప్పుడు వచ్చింది. ఇక్కడ ఇన్ని ఎమోషన్స్ కన్వే చేస్తున్నా. సో ఇప్పుడు ఇతను లవ్ లో పడ్డ వెంటనే అప్పుడో ఇప్పుడు అని వచ్చేస్తుంది, సారీ అదే కానీ ఇప్పుడు వస్తుంది కదా. సో ఫస్ట్ వచ్చేది వి హావ్ రోమియో వి హావ్ జూలియట్, అక్కడి నుంచి లవ్ లో పడంగానే లవ్ లో పడుతున్నప్పుడు కానీ ఇప్పుడు, తర్వాత అప్పుడో ఇప్పుడు సెకండ్ హాఫ్ లో వస్తుంది అనుకుంటా. కాదు లేదు, ఫస్ట్ హాఫ్ లోనే అమ్మాయి అదే ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళినప్పుడు కరెక్ట్. దెన్ సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఇద్దరు రొమాన్స్ డబ్బులు పెట్టి బ్రో. దిల్ రాజు యుఎస్ పోయి షార్ట్స్ మా దేశానికి వచ్చి స్విట్జర్లాండ్, జర్మనీ ఇక్కడిక్కడ తిరిగినారు ఆ ప్లేస్ లని. నేను లిటరలీ వాడు పోయిన బ్రిడ్జ్ కూడా పోయినా, నేను నెక్స్ట్ టైం ఫోటో దిగుతా. సో యా, సో డబ్బులు పెట్టి అండ్ దెన్ లాస్ట్ కి ఆ పాథోస్ సాంగ్ అది కూడా ఉంటుంది. అండ్ సో నేను ఇంకో పాయింట్ ఏమనుకున్నా అంటే, చూస్తున్నప్పుడు వి హావ్ రోమియోలో ఐమాక్స్ ఆల్మోస్ట్ చాలాసార్లు కనబడుతూ ఉంటుంది అనమాట. సో హౌ డేంజరస్ ఇస్ నాస్టాల్జియా టు సమ్ ఎక్స్టెంట్. మేము చేసేది నాస్టాల్జియానే, మేము ఇప్పుడు యాక్చువల్లీ లిటరలీ చేస్తున్నది నాస్టాల్జియా. అంటే ఎన్కాషింగ్ ఆన్ నాస్టాల్జియా గైస్. యా, నాస్టాల్జియా అంటే నాస్టాల్జియాని క్యాష్ చేసుకుని వాళ్ళు ఎవరు అందరు చేసుకుంటారులే, బట్ యా. సో మేము అంతకుముందు ఎపిసోడ్ లో నాస్టాల్జియా ఇప్పుడు హీరోలు కేసీపీడీ అని చెప్పి మెయిన్ స్ట్రీమ్ లోనే వాడుతారు. మేమేంది యా పిక్చర్ రైట్. యా, అసలు చిన్న లైక్ నథింగ్, డ్రాప్ ఇన్ ద ఓషన్ అన్నట్టు అనుకోవచ్చు. బట్ హౌ డేంజరస్ ఇట్ ఈస్ అన్నట్టు అనిపించింది అనమాట. అంటే అఫ్కోర్స్ బాగుంటుంది, ఆ ఫీలింగ్ అంతా బాగుంటుంది. పాత ఐమాక్స్ అవన్నీ చూసినప్పుడు మంచిగా ఉంటుంది. ఐమాక్స్ అనే కాదు, పాత హైదరాబాద్ కూడా. ఇప్పుడు చల్ చల్ రే చల్ మేరే సాథీ హైదరాబాద్ పాట విన్నప్పుడు హైదరాబాద్ అంతా తిరుగుతూ ఉంటాడు, పాత హైదరాబాద్ అన్ని గుర్తొస్తాయి, బాగుంటుంది. బట్ అగైన్ లైక్ అందులోనే నువ్వు ఇరుక్కుపోతావు, లైక్ యూఆర్ స్టక్ ఇన్ షెల్ ఆర్ లైక్ టైమ్ క్యాప్సూల్ వేర్ యూ కీప్ రివిజిటింగ్ ద సేమ్ థింగ్ బట్ దెర్ ఇస్ నో ప్రోగ్రెస్ అని ఏదో ర్యాండమ్ థాట్లు వచ్చిండే అబౌట్ వెన్ వాస్ లుకింగ్ అట్ దోస్ సాంగ్స్ అండ్ ఓల్డ్ ప్లేసెస్ అండ్ ఆల్. ఓల్డ్ ఇప్పుడు మాకు న్యూ ఇయర్ గైస్, మేము ఇప్పుడు ఇంకా సినిమాలు ప్రసాద్ చూస్తున్నాం. వాడైతే జర్మనీలో కొట్టించుకుంటాడు కానీ ప్రసాద్ ఇస్ ఎన్ ఎమోషన్ గైస్, ప్రసాద్ ఇస్ ఎన్ ఎమోషన్ ఆల్వేస్. అసలు ఓకే, నేను ఇది పృథ్వీగాడి గురించి చెప్పాలి. పృథ్వీగాడికి ప్రసాద్ స్క్రీన్లు ఎంత బాగా తెలుసు అంటే, బుక్ మై షోలో సీటింగ్ అరేంజ్మెంట్ చూసి పృథ్వీగాడు అరే ఇది స్క్రీన్ 4, ఇది స్క్రీన్ 1, ఇది స్క్రీన్ 2 అని చెప్తాడు. వాడు అంత పిచ్చాడికి ప్రసాద్ స్క్రీన్ 4 అంటే వాడు కోసేసుకుంటాడు బేసిక్ గా. ప్రసాద్ స్క్రీన్ 4 లో మిడిల్ రోలో కూర్చొని చూడండి సినిమాలు ఎక్కువ ఇట్లా సినిమాలు విత్ క్రేజీ సీటింగ్ ఉంటది. అఫ్ కోర్స్ ఈ ప్రసాద్ చూడ మాకు పైసలు ఇవ్వలేదు, అయినా కూడా మేము లేపుతాం ప్రసాద్. సో ఐ థింక్ మేజర్ పార్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ కవర్ చేసినాము. సో సెకండ్ హాఫ్ గురించి మాట్లాడలే. సో ఫస్ట్ హాఫ్ అయితే ఇదే ఉంటుంది. సెకండ్ హాఫ్ దిస్ పాయింట్ నో దిస్ వెరీ ఇంట్రెస్టింగ్. అప్పుడు మామ చెప్పిండు కదా, మామతో మనం ఆరెంజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు హీ సేస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే ఐడియాని ఫ్లిప్ చేస్తాడు భాస్కర్. సో ఇంట్రెస్టింగ్. అప్పుడు మనం బొమ్మర్ల గురించి ఎక్స్ప్లోర్ చేయలేదు, జస్ట్ ఆ పాయింట్ ని వదిలేసినాం. బట్ వీ కెన్ స్టార్ట్ విత్ దట్. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ ని ఎలా చేస్తాడు, ఇండియన్ కాంటెక్స్ట్ లో ఫ్లిప్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యి పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఫర్ వర్క్ అండ్ ఆల్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆల్. బట్ 2005 టైంకి పెళ్ళి అవ్వగానే అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ని ఇండియన్ కాంటెక్స్ట్ లో ఫ్లిప్ చేశాడు ఇన్ ద సెన్స్ దట్ ఆ అమ్మాయి వాడు ఒక్కడితో లివ్ ఇన్ లో ఉండదు, మొత్తం ఫ్యామిలీతో లివ్ ఇన్ లో ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఆ ఫ్లిప్ చేసినప్పుడు 2005 టైంకి పెళ్ళి అవ్వగానే అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ని ఇండియన్ కాంటెక్స్ట్ లో ఫ్లిప్ చేశాడు ఇన్ ద సెన్స్ దట్ ఆ అమ్మాయి వాడు ఒక్కడితో లివ్ ఇన్ లో ఉండదు, మొత్తం ఫ్యామిలీతో లివ్ ఇన్ లో ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఆ ఫ్లిప్ చేసినప్పుడు
సిద్ధుని, హాసిని కొన్ని రీజన్స్ వల్ల హాసిని ఇష్టపడుతుంది. నచ్చుతాడు సిద్ధు. ఉమ్, అండ్ ఆ రీజన్స్ అన్ని తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. అండ్ ఆ అమ్మాయి అది బయటికెళ్ళేటప్పుడు చెప్తుంది. ఒకప్పుడు నువ్వు మాట్లాడితే అందంగా ఉంటావు, బావుంటావు అనేవాడు. ఇప్పుడు మాట్లాడొద్దు అంటున్నాడు. ఒకప్పుడు ఫోను జేస్తే సొల్లు కబుర్లు చెప్పుకునేవాడు. ఇప్పుడు ఫోను జేస్తే తిట్టడానికి తప్ప ఇంకేమి ఉండట్లేదు. సో, yeah. ఏవైతే రీజన్స్ సిద్ధు, హాసినికి నచ్చాడో వాటెవర్ ఐ థింక్ ఐ బుచర్డ్ తెలుగు దేర్ బట్ ఏవైతే కారణాల వల్ల హాసినికి సిద్ధు నచ్చాడో ఆ రీజన్స్ అన్నీ పోయాయి. విచ్ అది అందరూ చూస్తారు. సో, సిద్ధు అనే క్యారెక్టర్ వాడు ఇవి చేస్తాడు. ఇది ఎవరి వల్ల తెలుస్తుంది? ఇంకొక అమ్మాయి వల్ల తెలుస్తుంది ఇంట్లో నాకు. వాళ్ళ అమ్మకి గాని, వాళ్ళ వదినకి గాని, వాళ్ళ అక్కకి గాని వేరే అమ్మాయి వల్ల తెలుస్తుంది. అండ్ దెన్ దే ఫీల్ ఓహ్! వీళ్ళలో ఇంతుంది పాపం వీడిని ఇంట్లో తొక్కేసి పెడుతున్నాం. దీంట్లో అనగదొక్కి పెడుతున్నాం ఇంట్లో. అండ్ అందుకే నువ్వు చూస్తే ఆ వంటింట్లో ఒక సీన్ ఉంటుంది కదా! నువ్వు నీ గురించి కాదు మా వాడి గురించి చెప్పు అంటారు. yeah. ఎందుకంటే వీళ్ళకి అవుట్ ఆఫ్ సిలబస్ వీడు అమ్మాయిని తెచ్చుకోవడం ఇన్ ద సెన్స్ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం ఆ Correct, 7 days correct. కోసం. యా అండ్ అగైన్ అది వాళ్ళ అమ్మ కూడా జస్టిఫై చేస్తుంది కదా. నేను అమ్మ నువ్వెందుకు నాన్న పైన అలా కోపంగా మాడుతున్నావు అంటే, నేను నీ గురించి మాట్లాడతలేదు, నా కొడుకు ఫ్యూచర్ గురించి నా మాట్లాడుతున్నాను కొడుకు అన్నట్టు గురించి చెప్తుంది. యా ఎందుకంటే షీ నోస్ దట్ వాళ్ళిద్దరూ వేరు, అంటే వాడు వేరే పర్సన్ లాగా ఉంటాడు ఇల్లు దాటేస్తే అనేది ఆమె గమనిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈమె రాకతో వాళ్ళని చూస్తున్నారు. విచ్ ఆల్సో సే సంథింగ్ ఎల్స్ దట్ హాసిని తప్పిస్తే ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళందరూ కండిషన్ లో ఉంటారు, కరెక్ట్. ఒక జోన్ లో ఉంటారు. యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు అనుకుని నువ్వు అది సినిమా తీస్తే ఒక్కొక్కరికి స్టోరీ ఉంటుండొచ్చు, తెలియదు మనకి. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది. వాళ్ళ అన్న అరే అరే గౌతమ్ అంటది. చాలా కరెక్ట్ చేసుకుంటుంది. నువ్వు అందరి క్యారెక్టర్స్ని చూడు ఎక్సెప్ట్ జయసుధ, వాళ్ళెవ్వరు ఇంటి బయటికి రారు సినిమాలో. యా ఇంట్రెస్టింగ్. ఎస్ ఎక్సెప్ట్ పెళ్ళికి వస్తారు బట్ పెళ్లి ఆ ఈవెంట్ సో పెళ్లి ఇస్ వేర్ షిట్ హిట్స్ ద రూఫ్. ఎస్ ఎస్ ఆ లాలు దాని తర్వాత నుంచి పాట అప్పుడు. ఎస్ ఎస్ సో అప్పటి వరకు ఎవరి ఇంటి నుంచి బయటికి రాడు. అన్ని సీన్లు ఇంట్లోనే ఉంటాయి. ఆర్ ఏదైనా ఇంట్లో ఉంటాయి. అవతల ఇంట్లోనే ఇతర ఇంట్లో. ఇట్స్ క్లోజ్ రూమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఐ నో ఐఎమ్ రీడింగ్ టూ మచ్ ఇన్ టు దిస్ బట్ ఎస్ 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 అంటే యూ క్యాన్ ఐ మీన్ అఫ్ కోర్స్ ఆర్ట్. బట్ అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఆ జోన్ లో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు జయసుధ గారు క్యారెక్టర్ అండ్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు. దే ఆర్ ఆన్ డిఫరెంట్ అండర్స్టాండింగ్ అండ్ షీ నోస్ దట్ వాట్ ఎవర్ రూల్స్ అండ్ ఆల్ వాట్ ఎవర్ అది వీళ్ళిద్దరి మధ్య అంతగా అప్లై అవ్వవు. ఇట్ ఈస్ ఓన్లీ బిలో, లైక్ బాటమ్ అప్ కాదు, ఓన్లీ బిలో. భాస్కర్ రైటింగ్ లో జయసుధ గారికే నీకు ఫ్యూచర్ ఉందమ్మా అని చెప్పి పాట పాడడం పెట్టాడు కానీ మిగతా ఏ క్యారెక్టర్ కి ఇలాంటి ఇది ఉండదు. ఓన్లీ వాళ్ళ చెల్లికి అది కూడా బ్యూటీ పార్లర్ అంటే ఇంట్లో పెట్టించిన అన్నట్టు అంటాడు. బట్ మోర్ అది కామెడీ ట్రాక్ లాగానే ఉంటది కానీ క్లైమాక్స్ లో అవుట్ స్పోకన్ అయ్యేది జయసుధ గారు ఆవిడ క్యారెక్టర్ కాబట్టి ఓన్లీ ఆవిడకే ఉంటది ఇదంతా. షీ హ్యాస్ ఎట్ ఈక్వల్ పవర్ as ప్రకాష్ రాజ్ అనేది ఫస్ట్ నుంచే ఉంటది. అది ఎక్కడ చెప్పదు అంతే, లైక్ ఇట్స్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ ఎక్స్ప్రెస్ ఎనీవేర్. ఫైనల్ క్లైమాక్స్ వచ్చినప్పుడే ఆవిడ ఒక్కరే మాట్లాడతారు, మిగతా అందరూ సైలెంట్ ఉంటారు. మాట్లాడితే ఏం పోతుందని భయంలోనే ఉంటారు. వీడేమో అంటే ఇంకా ఆమె ఇచ్చిన పుష్ వల్ల వీడు మాట్లాడతాడు. వాడు ఆ భయంలోనే ఉంటాడు. అందుకే వాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇది మాట్లాడకు నీకు ఎవరితో ఎట్లా మాట్లాడో తెలియదా అని. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఇది ముందే ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇప్పుడు హాసిని అనే క్యారెక్టర్ ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ అయ్యి అందరితో అన్ని చెప్పేస్తూ ఉంటది. అదేంటి నువ్వేం బౌండరీస్ ఉండవా అంటే ఇది ఏ పాయింట్ తెలియాల్సిందే కదా, ఇది బౌండరీ ఎందుకు అనే ఉంటది కదా ఆమె. కరెక్ట్. ఆవిడకి అంటే ఆమె అంటది కరెక్ట్. ఎందుకంటే మీకు ఎక్కడ కూడా క్లియర్ గా చెప్పడు అసలు ఫ్రెండ్స్, ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కి తప్పిస్తే ఎవరికి తెలియదు ప్రకాష్ రాజ్ ఒక లైక్ ఎనిగ్మా అండ్ ఉన్నప్పుడు సిద్ధు ఒకలాగా ఉంటాడు అనేది ఎవరు తెలియదు. అండ్ వాళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు కూడా ఈమె అలానే ఉంటుంది, ఎందుకంటే ఆమెకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు, మనకి తెలుసు. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం ఫీడ్ చేస్తూ ఉంటాడు ప్యారలల్లీ వేరే రన్ చేసుకుంటూ. సో యాజ్ అన్ ఆడియన్స్ లైక్ వీఆర్ గేజింగ్ ఎవ్రీథింగ్, మనం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో మనకి అన్ని పట్ అర్థమవుతూ ఉంటాయి. సో ఆన్ అ డైరెక్షన్ స్టాండ్ పాయింట్ ఆల్సో ఇట్స్ వెరీ 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 వెల్ డన్. అండ్ వన్ జస్ట్ పాయింట్ అబౌట్ దట్ పర్టికులర్ సీన్, వాళ్ళు ముగ్గురు ఇంటికి వచ్చినప్పుడు గుర్తుపట్టేస్తుంది, అందరినీ పేరు పెట్టి అంకుల్ అని పిలిచేస్తుంది. తర్వాత అరే 15 నిమిషాలకి పిచ్చెక్కిచ్చాడేసాడని వాడు ఇట్లా వాటర్ పోసుకుంటాడు.
అల్టిమేట్ ఎలా ఉంటున్నారా ఇంట్లో అంటాడు. యా 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 సేమ్ వాడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ప్రతిసారి వాడు అంటుంటాడు పిచ్చెక్కిచ్చేస్తా పిచ్చెక్కిస్తా అని. యా యా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ ఫాదర్ డైన్ కూడా బాగుంటుంది. లైక్ ఫాదర్ వచ్చిన సీన్ కూడా బాగుంటుంది. కరెక్ట్ 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 కరెక్ట్. యా ఇంకోటి నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర వాడి కుర్చీ లాక్కొని కూర్చుంటది కదా. కూర్చున్న తర్వాత అదేంటి అందరు సైలెంట్ గా ఉన్నారు, విచ్ స్పీక్స్ సో మచ్. తింటున్నప్పుడు జనరల్లీ ఎగ్జాక్ట్లీ. మాట్లాడుకోవాలని కదా దగ్గర కూర్చుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే ఎంత నువ్వు రూల్స్ రావాలి నార్మల్ అని గానే లెక్క. కరెక్ట్ రూల్స్ రావాలి అని హైలైట్ లెక్క. డైలాగ్ కూడా ఉంటది. నువ్వు నువ్వు నార్మల్ గానే ఇంత మాట్లాడతావా అంటే, లేదు కొత్త కదా కొంచెం తక్కువ మాట్లాడుతున్నా అంటది. హైలైట్ అసలు. యా అండ్ వాళ్ళ ఫాదర్ కి ఒక కాంప్లిమెంట్ ఇస్తే లైక్ హీ డజంట్ నో హౌ టు రియాక్ట్ ఆల్సో. లైక్ మీరు హ్యాండ్సమ్ గా కరెక్ట్. ఉన్నారు అని అంటే యా యా అంటే గెలుపుతా ఉంటాడు భాస్కర్. అంటే అన్ని చోట్ల అక్కడక్కడ గెలుపుతా యా ఉంటారు ఆయన. సో వెరీ ఇంట్రెస్టింగ్. బట్ యా ఐ థింక్ వీ కవర్డ్ లాట్ ఆఫ్ గ్రౌండ్. యా ఐ థింక్ ఎట్ ది ఎండ్ టేక్ అవే ఏంటి అంటే, ఇంట్లో ఉన్నట్టు బయట పిల్లలు ఉండరు. అండ్ గోయింగ్ మోడర్న్ సొసైటీ బిల్డ్ అయ్యే కొద్దీ దట్ ఈస్ మచ్ మోర్, బికాస్ యువర్ జాబ్స్ ఆర్ అన్కన్వెన్షనల్, యువర్ ఎడ్యుకేషన్ ఇస్, నువ్వు ఎడ్యుకేషన్కి బయటకు వెళ్తావు, నీ జాబ్స్ బయటకు ఉంటాయి. అంటే యూఆర్ నాట్ డూయింగ్ యువర్ ఫ్యామిలీ బిజినెస్. సో అది పేరెంట్స్ షుడ్ టేక్, వాళ్ళు కూడా అది రియలైజ్ అయ్యి పాపం జనాల్ని కొంచెం బతకనిచ్చి, ఎట్ ది ఎండ్ నువ్వు నీ మోరల్స్ వాల్యూస్ ఏవైతే ఇంబైవ్ చేస్తావు అవి ఇంబైవ్ చేస్తూనే ఉంటారు. అండ్ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ 0 to 15 years. బట్ ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు గివ్ దట్ స్పేస్. పెద్దోడయ్యాను రికగ్నైజ్ చేసి వాడు తప్పులు చేయనిచ్చి, తప్పులు చేస్తేనే ఎదుగుతాము. లైఫ్ ఇస్ లైక్ వాట్ ఎవర్ యూఆర్ లివింగ్ ఈస్ లైక్ a wave. You fall down, you go up, you fall down, you go up. So yeah, సో అది చెప్పడానికి ట్రై చేస్తాడు సినిమాలో. అండ్ అది చెప్పిన వెంటనే మళ్ళీ ఫ్లిప్ చేస్తాడు కోటా శ్రీనివాసరావు వాళ్ళ ఇంట్లో. ఆ ఎండ్ క్రెడిట్స్ కూడా బ్రో ఎంత ఫనీ ఉంటాయంటే క్రేజీ అసలు. యా అదే అసలు అగైన్. సో యా ఎడిటింగ్ గురించి ఇందాక ఒకసారి వచ్చింది కాబట్టి జస్ట్ ఆయనకి వీల్ జస్ట్ మెన్షన్ మాతానికి వెంకటేష్ గారు. సో లైక్ వీ కీప్ మెన్షనింగ్ అబౌట్ హిస్ వర్క్. అసలు లెజెండరీ స్టఫ్. ఆయన లెజెండరీ స్టఫ్ అని ఎందుకంటే గో వాచ్ ఖుషి చూడండి. ఖుషిలో మీకు అసలు ఇక్కడ ఎడిటింగ్ ఉందా, దీంట్లో ఎడిట్ చేస్తారా అన్నట్టు అనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉంటుంది ఎడిటింగ్. అండ్ అవుట్ టేక్స్, లిటరలీ అవుట్ టేక్స్ ని కూడా ఆయన సినిమాలో పెట్టేసి అదొక ట్రెండ్ అయిపోయింది. ఆయన ఎందుకు డిసైడ్ అయ్యిండో ఎందుకు పెట్టినో తెలియదు కానీ అప్పుడు పెట్టినది ట్రెండ్. రిలీజ్ అప్పుడు కూడా ఇట్ బికేమ్ థింగ్. అండ్ అవుట్ టేక్స్ ని కూడా పాటలలో పెట్టవచ్చు, సినిమాలో పెట్టవచ్చు. ఇట్ విల్ వర్క్. లైక్ బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్, ఇవన్నీ వర్క్ అయ్యేది అని ఐకానిక్ స్టఫ్ చాలా బాగుంటుంది. అండ్ యా అగైన్ అదే ఈ నాన్నలు ఉన్నారే అని చెప్పి స్టార్ట్ చేస్తాడు సినిమా. ఈ నాన్నలు ఉన్నారని చెప్పి ఎండ్ చేస్తాడు. యా ద ఓజీ డాడీ ఇష్యూ సినిమా ఇస్ కమింగ్ టుమారో. మేము మాట్లాడదాం సినిమా గురించి మాట్లాడదాం. విల్ ట్రిప్ ఆన్ దట్ ఎనీవే. అండ్ ఆడియో అఫ్ కోర్స్ ఇది మీరు ఆడియో వర్జన్లో వింటున్నారంటే యూ విల్ డెఫినెట్లీ మిస్ అవుట్ ఆన్ వాట్ ఎవర్ విల్ బి టాకింగ్ అబౌట్ యానిమల్ గైస్. మేము ఎక్కువ ఈ మధ్యనే లైవ్స్ కూడా చేస్తున్నాం. అండ్ ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ చేస్తాం. సో ఇది ఓన్లీ ఆడియో వర్జన్ వింటున్న వాళ్ళకి. సో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైవ్స్కి వచ్చేసేయండి. విల్ హ్యావ్ ఫన్. అండ్ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్కార్డ్కి వచ్చేసేయండి. డిస్కార్డ్లో కూడా వీఆర్ కన్సిస్టెంట్లీ బిల్డింగ్ అ కమ్యూనిటీ. అండ్ మాట్లాడుతున్నాం. అది దాంట్లో ఏం చేస్తామని కాదు, బేసికలీ చిల్ అవుతాం అంతే. అండ్ బయట ఎక్కువగా చెప్పని ఒపీనియన్లు, విషయాలు, వాటి గురించి మాడుతూ ఉంటాం. అండ్ సినిమాల గురించే కాదు, అన్ని విషయాల గురించి మాడుతూ ఉంటాం. సో పృథ్వీ ఎక్స్పోజ్ అవుతా ఉంటాడు. యా బేసికలీ యా ఏ రకంగా ఎక్స్పోజ్ అవుతుందో తెలియాలంటే వచ్చేసింది డిస్కార్డ్కి. నేను మళ్ళీ దాన్ని విడమర్చి వివరించాను నేను. మేము ఓన్లీ ఫ్యాన్స్ వాడడం, ఓన్లీ డిస్కార్డ్ వాడతాం. Yeah, on a lot of places this episode might have gone out of rails, but నేను కంట్రోల్ చేసిన ఎపిసోడ్. గుర్తుపెట్టుకోండి guys, గుర్తుపెట్టుకోండి నన్ను గుర్తుపెట్టుకోండి. ఎనీవేస్ ఆన్ దాట్ నోట్ వచ్చే శుక్రవారం 7 మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. బాయ్ బాయ్.